పరిశీలిస్తేనే దీని ఒక సక్రమమైన అవగాహనతో కూడిన ఒక అందరికీ అవగాహన కల్పించవచ్చనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 11 అంశాలను ముఖ్యంగా జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ గుర్తించారు. వచ్చినాయి ఆల్మోస్ట్ అంటే ముఖ్యంగా అంటే ఏవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లు చాలా ఉన్నాయి, కానీ వాటిని ముఖ్యంగా ఏవైతే వెంటనే ప్రభావితం చేస్తాయో, ఏవైతే ప్రజలకి వెంటనే ఉపయోగపడతాయో వీటన్నిటిని గుర్తించి తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల మామూలుగా సెంట్రల్ ఫండ్ చేసే స్కీమ్స్కి 60%, 40% అలాంటి వాటి మధ్యలో 90% సెంట్రల్ ఫండెడ్ లాగా ఉండేలాగా ఇట్లాంటి, అలాగే ఆ డీటెయిల్స్ అన్నీ మన ఎక్స్పర్ట్స్ ద్వారా వింటాను. బట్ నాకు బేసిక్గా అనిపించింది ఏంటంటే దీంట్లో ఎలక్షన్స్ అయిపోయినప్పుడు మొదటి 100 రోజులు ఫస్ట్ 100 days ఇది ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాం అని చెప్పి కామ్గాను నేను వెంటనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేస్తాను అందరిలాగా నేను కూడా నమ్మాను. కానీ 100 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు సర్దుకుంటున్నాం అన్నారు. మొదటి సంవత్సరమే కదా అని ఒక సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం తర్వాత ప్రజలు చిన్న అసహనం బయలుదేరింది, దీని మీద ఏం మాట్లాడతారని చెప్పి. అది ఒక స్థాయికి రీచ్ అయినప్పుడు 16లో ఇప్పుడు నేను తిరుపతిలో ఏం చెప్పానంటే, అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేదాన్ని మీరు కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారా, అసలు ఇస్తారా, అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అన్న ప్రశ్న నేను తిరుపతిలో వేసినప్పుడు ఆ రోజు రాత్రికి రాత్రి మరి ఏదో వెంటనే మేము ఒక స్పెషల్ ప్యాకేజ్ లాంటిది అనౌన్స్ చేస్తామని చెప్పి ఏదో మాట్లాడారు. అది కొద్ది రోజులు అయిన తర్వాత దాని మీద కూడా ఇంకా స్పష్టత రానప్పుడు నేను కాకినాడలో సభ పెట్టినప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ప్రజల్లో ఉన్నదాన్ని నేను అడ్రస్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ రోజున హడావిడిగా ఆ రోజు కూర్చొని అర్ధరాత్రి 12 గంటలకి కొంపలు మునిగిపోయినట్టుగా స్పెషల్ ప్యాకేజ్ ఒకటి అనౌన్స్ చేశారు. ఆ స్పెషల్ ప్యాకేజ్ని అంటే మనకి ఎలా ఉంటుందంటే కొండంత ఆస్తి చూపించి ఆల్మోస్ట్ చంద్రుని తీసుకొస్తామని చెప్పి కొండంత ఆస్తి చూపించి, నేను ఆ రోజు అందరూ ఏంటంటే అక్కడ సామెత ఏదో మా పిల్లలు ఎవరు మాట్లాడుతుంటే అనిపించింది, ఈ స్పెషల్ ప్యాకేజ్ ఏం లేదంటే చేతికి 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పి అలా అనుకున్నప్పుడు ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మాటలు ఏంటంటే, అవి పాచిపోయిన లడ్డులైనా మేము తీసుకుంటాం, మాకు చాలా ఇష్టం అవి, ఎందుకంటే ప్రజలకి చాలా అత్యవసరమైన పాచిపోయిన లడ్డులను తీసుకొని, ఈ రోజున కన్ఫ్యూజన్ ఏంటంటే అదే పాచిపోయిన లడ్డూలు కూడా ఇంకా సరిగ్గా రాలేదు, అవి కూడా అంటే అవి కూడా ఇవ్వలేదు ఈ రోజుకి కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ప్యాకేజ్ సంబంధించి. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే ఒక పదం ఏమైపోయిందంటే, చిన్నప్పుడు నేను ఛత్రపతి శివాజీ కథలు చదువుకున్నప్పుడు ఆయన కోటని దాడి చేయాలంటే ముందు ఒక ఉడుముకి కొంచెం తేనె రాసి కోటపైకి పంపించేవాడు, దాన్ని నడుము తాడుగట్టి, అది పైకి వెళ్ళిన తర్వాత దాంతోపాటు మిగతా వాళ్ళందరూ పాకిన తర్వాత కోటలో వెళ్ళిపోయిన తర్వాత దానికి అట్లీస్ట్ తేనె పెట్టేవాళ్ళు దాన్ని చేసిన కృషికి. రాష్ట్రం విడగొట్టిపోయినప్పుడు ప్రజలందరికీ చెప్పింది ఏంటంటే, మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి ఒక తేనె రాసి వదిలేశారు. సరే ఇస్తారు, కింద పడ్డారు మీద ఇస్తారేమని చెప్పి ఆశతోటి ఓట్లు వేశారు. అలాగే నాలాంటితో సహా 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు అని చెప్పి మళ్ళీ ఇంకోసారి తేనె రాసి మళ్ళీ ఈసారి ఓట్లు తీసుకొని ప్రభుత్వంలో ఉన్నారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ప్రభుత్వాలను స్థాపించారు. మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ స్పెషల్ కేటగిరీస్ ప్యాకేజ్ అవసరం లేదు. ఇట్లా కన్ఫ్యూషన్ ఎప్పుడు కూడా ఉడుముకి ముఖం మీదకి రాసిన తేనెలా అయిపోయింది ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్. నిజంగా వాడుకొని వదిలేస్తున్నారు తప్ప దీన్ని నిజంగా ప్రజలకి దీనికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అనేది దీన్ని ఎవరు మాట్లాడలేదు, పట్టించుకోవట్లేదు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఒక కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్, కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకసారి స్పెషల్ ప్యాకేజ్ సరిపోద్ది అన్నారు, కొన్ని రోజుల తర్వాత స్పెషల్ ప్యాకేజ్ అవసరం లేదు, అది గొప్పది, పాచిపోయిన లడ్డూలైనా సరే మేము తీసుకుంటాం, మాకు అవే కావాలి మా రాష్ట్రానికి అని చెప్పారు. ఒక 2 సంవత్సరాల్లో కొద్ది సంవత్సరాలు అయిపోయింది, 1.5 year అయిపోయిన తర్వాత ఇప్పుడు అవి కాదు, ఇవి సరిపోవు, అది కూడా రావట్లేదు అని చెప్పారు. ఇట్లా ఇంత కాంట్రాడిక్టరీ, ఇంత కన్ఫ్యూజన్స్ ఎందుకు ఉన్నాయి?
ప్రతిసారి 2009 నుంచి అంటే ఎప్పుడైతే మీరు చిన్న రాష్ట్రాలకి మేము అనుకూలం అని చెప్పి భారతీయ జనతా పార్టీ పెట్టినప్పటి నుంచి తీర్మానం, దానికి యూపీఏ మద్దతు పలికినప్పటి నుంచి లాస్ట్ 15-14 సంవత్సరాలుగా ఇదే కథ నడుస్తుంది. ప్రజలకి మీరు ఏమి చేయాలో మీరు అవి చేయరు. కాకపోతే మీరు అనుకున్నవి ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ రోజుకి కూడా దీనివల్ల నష్టపోతుంది. ప్రతి ఒక్కళ్ళు మీరు పదవులు ఎక్కేస్తున్నారు, పదవుల్లో కూర్చుంటున్నారు, దాని ద్వారా వచ్చే అన్ని రకాల లబ్ధులు పొందుతున్నారు, కానీ నష్టం విపరీతంగా ప్రజలకు జరుగుతుంది. దీన్ని ఎవరు పట్టించుకోవాలి, ఎలా పట్టించుకోవాలి, ఇది ఎలాంటి పరిస్థితులు దారి తీస్తుంది అని చెప్పి నేను ఒక భయంతో ఆ రోజున నేను అంటే ఇవన్నీ 69-72లో ఒక ఫుల్ఫిల్ చేయని ప్రామిస్లు. ఇందిరాగాంధీ గారు పెట్టిన ఒక 8 పాయింట్ ఫార్ములా కూడా ఫుల్ఫిల్ చేయకపోతే అది 2014కి అది పెనుభూతమై అది రాష్ట్రాన్ని విభజనకు కారణమైంది. అలాగే ఈ రోజున మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆర్ మీరు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంశాలు ఏమైతే మీరు ప్రామిస్ చేస్తారో అవి మీకు ఫుల్ఫిల్ చేయనప్పుడు ఎలాంటి పరిస్థితులు దారితీస్తుంది, ఎలాంటి అన్రెస్ట్కి దారితీస్తుంది, ఎలాంటి అశాంతికి దారితీస్తుంది ప్రజల్లో, యువతలో అని అది గుర్తు చేయడానికి కూడా నేను ప్రధానమంత్రి గారికి 2014లో స్వయంగా గాంధీనగర్ వెళ్ళి చెప్పాను, సార్ ఇది మీరు చాలా ప్రత్యేకమైన చాలా సున్నితమైన అంశం, మీరు దయచేసి దీన్ని గుర్తించండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా దాన్ని చాలా సావధానంగా అర్థం చేసుకున్నారు. కానీ వన్స్ వారి ప్రైమ్ మినిస్టర్ అయ్యాక మరి ఉన్న కంపల్షన్స్ ఏంటో నాకు అది తెలియదు. కాబట్టి అది ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మిగతా వారి ఎంపీలు. కాబట్టి నాకు దాని మీద అంత అవగాహన లేదు ఎందుకు మార్పు తీసుకున్నారు అనేది, వీళ్ళు ఎందుకు బలంగా అడగలేకపోయారు అంటే 4 సంవత్సరాలు మీకు ఎందుకు పట్టింది. మళ్ళీ ఇప్పుడు కూర్చొని స్పెషల్ ప్యాకేజ్ రాలేదని చెప్పారు. ఆ రోజు నేను పాచిపోయిన లడ్డూలు అంటే కాదు, పాచిపోయిన లడ్డూలు మహా బంగారం అని చెప్పి తీసుకున్నారు. మళ్ళీ ఏమన్నారు, స్పెషల్ ప్యాకేజ్ మళ్ళీ వస్తుంది, దాని మీద మాట్లాడారు. మళ్ళీ ఈరోజు ఏమన్నారు, మళ్ళీ మీరు మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి. ఇంత కన్ఫ్యూషన్ దేనికి? నేను మీకు మద్దతు పలికింది ఇంత అనుభవజ్ఞులైన, రాజకీయ అనుభవం ఉండి, పరిపాలన అనుభవం ఉన్న ఇలాంటి పెద్ద వ్యక్తులే, ఈ స్థాయి వ్యక్తులు మీరు కన్ఫ్యూజన్ గురైనప్పుడు అది మీకు ప్రజలకు ఎలా న్యాయం జరుగుద్ది, ప్రజలకి ఎలా నమ్మకం కలుగుద్ది, దీని ద్వారా ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుద్ది, ఇది మీరు సరిగ్గా కానీ ప్రతి ఒక్కరు దీన్ని బాధ్యతతో కానీ మీరు ముందుకు తీసుకెళ్ళకపోతే ఇది చాలా అస్థిరతకి, చాలా అనిశ్చితికి, దీంతోపాటు రేపొద్దున పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా మారిపోతాయి. అందుకని దయచేసి దీన్ని మీరు ప్రత్యేకించి ఈ అవగాహన కోసం ప్రజలకి పూర్తిగా తెలియజేయడానికి దీన్ని పెద్దలందరికీ దీని మీద వారికి చర్చించి, వారు కూడా దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే అన్నీ ఈ వర్డింగ్ నాకు లేదు కానీ రిపోర్టు నేను ఉన్నాను దీంట్లో. కాకపోతే ఈ వర్డింగ్ ఎగ్జాక్ట్ నాకున్న అవగాహన ఏంటంటే, మన ఈ మధ్యన కూడా అరుణ్ జైట్లీ గారు అంటున్నారు 2014కి రావాల్సిన ఎరియర్స్ ఇంకా మేము 2 ప్రభుత్వాలు ఇంకా దాని మీద ఒక స్పష్టమైన అవగాహన రావలేదు, ఇంకా మేము ఆలోచిస్తున్నాం దాని మీద అని చెప్పారు. అంటే నేను ఒక 4 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే ఇన్ని 100 పేజీలని పరిశీలించి వారికున్న రకరకాల కాంటాక్ట్స్ని వాడి ఒక అవగాహనకి రాగలిగి ఒక రిపోర్ట్ తేగలిగినప్పుడు, ప్రజలు ఇంత కష్టపడి ట్యాక్సులు కట్టి ఇంతమంది యంత్రాంగానికి పోషిస్తున్నప్పుడు ఈ రోజుకి మీరు 2014-15 ఎరియర్స్ని మీరు ఈ రోజుకి ఇంకా మాకు స్పష్టత రాలేదు అని అరుణ్ జైట్లీ గారు మాట్లాడినా కానీ, అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడినా కానీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మాకు తెలియట్లేదు. అంటే మీరు కావాలని చేస్తున్నారా, లేదా మీకు అవగాహన రాహిత్యంతో చేస్తున్నారా, లేదంటే అంత కెపాసిటీ లేదా, ఈ సమాధానం లేకపోతే సమాధానం చెప్పడానికి మీరు ఇష్టపడట్లేదా? ఇవన్నీ నాకు స్వయంగా నాకు అనిపిస్తున్న ప్రశ్నలు. అలాగే ఒక సింగిల్ స్టేట్మెంట్లో అన్ని చదువుతున్నప్పుడు ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి అనేక అంశాలను పరిశీలిస్తే కమిటీ అభిప్రాయపడింది ఏంటంటే, ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఏది కూడా సరిపోదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తేనే 100% న్యాయం జరుగుతుంది, ప్రజలకి 100% న్యాయం జరుగుతుంది. దాని మీద కమిటీ ఒక చాలా బలమైన అభిప్రాయానికి వచ్చింది. కాబట్టి అది మీరు దాంట్లో కమిటీలో ఒకటి 2 అభిప్రాయాలు ఏమున్నాయంటే, దానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని పేరు పెట్టాలి, అది ఉంది. కానీ కాకపోతే విభజన హామీల్లో మీరు ఇవ్వాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఆ బెనిఫిట్స్ మీరు ఇచ్చి తీరాలి అనేది ఖచ్చితంగా ఉంది. అలాగే
విద్యా సంస్థలు ఉన్నాయి, 11 మన ఆ, జాతీయ స్థాయి విద్యా సంస్థలు. వీటికి సంబంధించి నిధులు 11,000 పైన చిల్లర ఉంటే వాళ్ళు ఇచ్చింది ఫ్యూ హండ్రెడ్స్ ఇచ్చారు, లెస్ దెన్ 500 లేదా 600 లోపు. దీనికి ఇందాక జస్టిస్ గోపాల్ గౌడ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అది మీకు మీడియా కూడా మేము రిలీజ్ చేస్తాం. అంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు డెమోగ్రఫిక్ డివిడెండ్ కావాలి జరుగుతుంది, చాలా అడ్వాంటేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. ఇంతమంది యువత పని చేయబోతున్నారు, ఇంతమంది యుక్త వయసులో ఉన్న యువత ఉన్నారు, వీరికి బోల్డ్ అంతా మనం అడ్వాంటేజ్ అవుతుంది, గ్రేట్ వర్క్ ఫోర్స్ అవుతుంది. మీరు వర్క్ ఫోర్స్ కావాలి అంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, విద్యా సంస్థలకి మీరు డబ్బులు ఇవ్వాలి. ఉదాహరణకి 11 పైన జాతీయ దాంట్లో మీరు 9 ఇచ్చారు, ఆ 9 కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్లో నడుస్తున్నాయి తప్ప ప్రత్యేకించి ఇంకా పెట్టలేదు. అలాగే వాటికి ఇచ్చింది కూడా చాలా నామమాత్రపు డబ్బు. ఇది మీరు ఎప్పటికీ డబ్బులు పెట్టాను, ఇప్పటికి మీరు 4 సంవత్సరాలకి మీరు దాంట్లో 5% ఇచ్చారు. 100% ఇవ్వాల్సింది 5% ఇచ్చినప్పుడు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కానీ యువత కానీ ఎప్పటికీ దాని నుంచి బెనిఫిట్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అయినప్పుడు 5% ఇచ్చినప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? మేబీ 20 years, అంటే 2 decades పడుతుంది. మీరు చేసిన డ్యామేజ్ 2 దశాబ్దాలు ఆల్రెడీ విపరీతమైన చీత్కారాలతోటి అవమానాలతో పడ్డ ప్రజలకి మీరు పుండు మీద కారం జల్లినట్టుగా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ పుండు మీద కారం జల్లినట్టుగా మీరు డబ్బులు విడుదల చేయరు. అది మరింత అసహనానికి మరింత ఆందోళనకి గురి చేస్తుంటుంది. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి అది ఒక నేషనల్ ప్రాజెక్టు, అది షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఏవైతే ఖర్చులు ఉన్నాయో, ఏవైతే ఖర్చులు పెరిగినాయో అది ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి కానీ, అలాగే రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ సంబంధించి కానీ అది భారత ప్రభుత్వమే దీన్ని బేర్ చేయాలన్నది కమిటీ అభిప్రాయం. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ పనులు జరగడానికి సాధ్యమైనంతగా దీనికి స్మూత్గా, అంటే చాలా సున్నితంగా సరిగ్గా జరిగేలాగా ఈ ఫండ్స్ ఫ్లో, ఈ నిధులు పంపకం సరిగ్గా జరిగేలా, అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇది కమిటీ తాలూకా అభిప్రాయం. నాకు వీటన్నిటికి మించి నాకు వ్యక్తిగతంగా నాకున్న అభిప్రాయం ఏంటంటే, అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక నేషనల్ ప్రాజెక్ట్. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తీసుకోకుండా ఉండాల్సింది. మీకు ప్రశ్నించే హక్కు ఉండేది, ఈరోజు ప్రశ్నించే హక్కును కోల్పోయి వాళ్ళ చేత మీరు ప్రశ్నించుకునే హక్కుని పరిస్థితికి మీరు వెళ్ళారు. అంటే ఇది దేనికోసం మీరు ఏ పరిస్థితుల్లో మీరు తీసుకున్నారు, అది స్టేట్ గవర్నమెంట్ ఎందుకు తీసుకుందో అది నాకైతే వ్యక్తిగతంగా అర్థం కాలేదు. అది ఒకవేళ రేపొద్దున పోలవరం ప్రాజెక్టు కానీ ముందుకు వెళ్ళకపోతే ఇప్పుడు బ్లేమ్ చేయాల్సింది సెంటర్ అవ్వదు, అది రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది. అది ఎందుకంటే మీరు తీసుకున్నారు కాబట్టి ఆ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అని నేను వ్యక్తిగతంగా నేను కోరుకున్నాను. అలాగే రైల్వే జోన్ అని ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్, ఇది ఈ రోజుకి దాని మీద నిర్ణయం తీసుకోలేదు. విశాఖ రైల్వే జోన్ సంబంధించి మీరు డెమోగ్రఫిక్ డివిడెండ్ కావాలి, యువతకి చాలా ఉద్యోగాలు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ యూనిట్ సెక్టర్ మొత్తం ఇండస్ట్రియల్ సెంటర్ అయిన డెవలప్మెంట్ అంతా హైదరాబాద్లో జరిగింది. దీనికి బ్యాలెన్స్ చేసేలాగా మేము ప్రతి చోట ఇక్కడ కొంత విశాఖ రైల్వే జోన్ చేస్తామని చెప్పి రీఆర్గనైజేషన్ కమిటీ బిల్లో ఉంది, ఏపీ రీఆర్గనైజేషన్ కమిటీ బిల్లో. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు అది వైబిలిటీ కాదంటారు. ఏది అడగండి కేంద్ర ప్రభుత్వం కానీ అది వైబిలిటీ లేదు, ఇది వైబిలిటీ కాదు. మరి ఏది వైబిలిటీ మీకు? అంటే మీరు వైబిలిటీ అని చెప్పి రాష్ట్రాన్ని విడదీశారా? మరి ఏది వైబిలిటీ? ఏది కాకపోతే మీకు వైబిలిటీ, అది కాదు ఇది వైబిలిటీ లేదంటారు. అలాగా మరి అలాంటప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ గారి ఊరు అది హాజీపూర్ని మీరు ఎలా చేయగలిగారు రైల్వే జోన్ కింద? మరి దానికి రామ్ విలాస్ పాస్వాన్ గారికి మీరు అప్లై చేసిన రూలు ఆంధ్రప్రదేశ్కి మీరు ఎందుకు అప్లై చేయలేరు? అది మీకు ఇచ్చిన హామీ. అంటే మీకు పార్లమెంట్లో ఇచ్చిన మాటకి విలువ లేకపోతే ప్రజలు ఏం తీసుకుంటారు?
ఉదాహరణకి రాజభరణాలు రద్దు ఇవ్వాలా, ఇండియన్ యూనియన్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఒక డిస్కషన్లో జరిగినప్పుడు సెంట్రల్ హాల్లో అసలు రాజభరణాలు ఎందుకు ఇవ్వాలి, అసలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనుకున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్న మాట ఏంటంటే, మీరు ఒకసారి పార్లమెంట్లో మాట ఇచ్చిన తర్వాత ఆ మాటని వెనక్కి తీసుకుంటే ప్రజల్ని మనం పాలించే నైతిక హక్కుని కోల్పోతాం. అది వారు చెప్పిన మాట. ఈ రోజున మనకి గుజరాత్లో అత్యంత ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చూస్తున్నప్పుడు నాకు అనిపించేది ఇట్స్ అకౌంటబిలిటీ. అంటే మీరు పార్లమెంటులో 100 అడుగుల విగ్రహం, పైన అడుగుల విగ్రహాన్ని చూస్తున్నప్పుడల్లా దేశానికి గుర్తొచ్చేది మీరు పార్లమెంట్లో ఇచ్చిన మాటని దయచేసి మరవకండి. అది మరిస్తే మనకి ప్రజల్ని పాలించే నైతిక హక్కుని కోల్పోతాం. అది ఆ విగ్రహం నాకు ఆ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అంటే ఒక ప్రభుత్వం చేసింది దానికి సక్సెసివ్ ప్రభుత్వం దాన్ని పాటించినప్పుడు అది ఎలాంటి పర్యవసానానికి దారితీస్తుంది. అసలు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాలు ఎందుకు కామ్గా ఉంది? ఎందుకు ఇంత ఉదాసీనత ఉంది? దేనికి భయపడుతున్నారు? దేనికి మీరు ఇంత భయాలు అన్నది నాకు వ్యక్తిగతంగా నాకున్న ఇవి ఆలోచన. ఉదాహరణకి దుగ్గిరాజపట్నం ఉంది. కేంద్ర ప్రభుత్వం దానికి రకరకాల పర్యావరణ సమస్యలు కానీ లేదంటే జాతీయ భద్రతా సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానికి ఎందుకు మీరు ఒక ఆల్టర్నేట్ పోర్ట్ ఇవ్వలేకపోయారు? ఒక దుగ్గిరాజపట్నం కుదరదు అనుకున్నప్పుడు దానివల్ల బోల్డంతా మనకి అడ్వాంటేజ్ ఉంది, బోల్డెన్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, బోల్డంత ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది, దానివల్ల ఒక బోల్డంత ఇన్ఫార్మల్ సెక్టర్ పెరుగుతుంది, అక్కడ ఉద్యోగాలు వస్తాయి. మరి ఇవన్నీ పెట్టుకున్నప్పుడు దానికి ఆల్టర్నేట్ మీకు దుగ్గిరాజపట్నం కాదన్నప్పుడు ఇంకొక పోర్టుని ప్రభుత్వం నిర్మిస్తామని చెప్పినప్పుడు భారత ప్రభుత్వం దాన్ని మీరు ఎందుకు సద్వినియోగం చేయలేకపోయారు? ఎందుకు దాన్ని ఉపయోగించగలరు? దాని మీద ఎందుకు ఒక స్పష్టమైన ప్రకటన మీకు ఎందుకు రాలేదో అది రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే విజయవాడ మెట్రో రైలుకి సంబంధించి, విశాఖపట్నం మెట్రో రైలుకి సంబంధించి ఇది విభజన సమయం అంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అది దాని ప్రకారం ఉండాలి తప్ప కొత్త మెట్రో రైలు చట్టం దీనికి వర్తించదు అన్నది కమిటీ తాలూకు అభిప్రాయం. ఇక్కడ ఎక్కడ క్లాష్ ఉందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను ఈ రోజుకి నేను పదవుల్లో లేను, వాళ్ళ పదవుల్లో లేను, వాళ్ళ అధికారంలో లేను. నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను ఎన్డీఏకి. అంటే ఎన్డీఏ నా ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ. వాళ్ళు చేసిన పనికి నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు అధికారంలో కేంద్రంలో తెలుగుదేశం ప్రభుత్వం సంబంధించిన మంత్రులు ఉన్నారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు. నాకు రెండు ఒకటే ప్రభుత్వం అలా కనిపిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం అక్కడున్నది వేరు, ఇక్కడున్నది వేరు నాకు అనిపించట్లా. రెండు పార్ట్నర్సే. మరి కన్ఫ్యూజన్ ఏంటి? మరి ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంది? దేని మీద మీకు స్పష్టత లేదు, దేని మీద మీకు గొడవలు ఉన్నాయి? స్టేట్లోనూ ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ ముఖ్య భూమికి వహిస్తుంది. అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య భూమికి వహిస్తుంది. మీ రెండు ఎన్డీఏ ప్రభుత్వాలు అయినప్పుడు మరి కన్ఫ్యూజన్ ఏంటి? మరి సమస్యలు ఎక్కడ ఉన్నాయి? మరి ఎందుకు మీరు విభజన హామీల్ని మీరు ఎందుకు అమలు పరచడానికి మీకున్న సమస్యలు ఏంటి? ఇవన్నీ ఏమవుతున్నాయంటే మిగతావన్నీ ఎక్స్పర్ట్స్ చెప్తారు. మాకున్న మేజర్ ప్రశ్న మీకు ఇంత క్లారిటీ ఉన్నప్పుడు, రెండు ప్రభుత్వాలు ప్రజలకు అందరికీ కనిపిస్తున్నప్పుడు మీకు ఎందుకు ఈ సమస్యలు? దేనివల్ల మీరు ఆగిపోతున్నారు? దీనివల్ల జరిగేది మీరు మళ్ళీ ముక్కుకి తేనె రాసినట్టుగా మళ్ళీ ఇంకోసారి ఆశ చూపించి ఈసారి కేంద్ర ప్రభుత్వం చేయలేదని మళ్ళీ మీరని మళ్ళీ ఈసారి మాకు ఒకరినొకరు బ్లేమ్ చేసుకొని మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఇద్దరు కలిసిపోతారా, లేదా మరి కలిసి చేస్తారా? లేదంటే దీంట్లో కన్ఫ్యూజన్ ఏమవుతుందంటే ప్రజలు చాలా బలంగా నష్టపోతున్నారు, విపరీత అసహనానికి గురవుతున్నారు. దీన్ని ఏదో ఒక స్థాయిలో మీరు ఒక చరమాంకం పలకాలి, చాలా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నాకు అవగాహన ఉన్న పరిస్థితులన్నీ నేను ఈ చదివాను. అలాగే పెద్దలు జేపీ గారిని మిగతా ఒకసారి చెప్తే. ముందుగా పవన్ గారిని అభినందిస్తున్నాను. నేను మొదట్లోనే చెప్పినట్టుగా ఇది థ్యాంక్లెస్ టాస్క్. కరవమంటే కప్ప కోపం, ఇవ్వడం అంటే పాము కోపం. మీరు ఏం చెప్పినా కూడా ఎవరో ఒకరికి శత్రువులు అవుతారు.
లేకపోతే అందరికీ శత్రువులు అవుతారు ఏదో ఒక రంగంలో. కానీ ఒక పౌర సమాజ ప్రతినిధిగా, లక్షలాది మంది అభిమానులు ఉన్నటువంటి ఒక సెలబ్రిటీగా, రాజకీయాన్ని మార్చాలని తప్పపడుతున్న ఒక పౌరుడిగా ఆయన చొరవ తీసుకున్నారు, అని అభినందిస్తున్నాను. పెద్దలు పద్మనాభయ్య గారు, ఆయన చూస్తే మీకు అనుభవం కనిపిస్తుంది కానీ మీకు వయసు కనిపించకపోవచ్చు. ఆయన మా అందరికంటే కుర్రాళ్ళలాగా రేయింబవళ్ళు సొంతంగా టైప్ చేసి ప్రతి అధ్యయనం చేసి వారి బృందంతో పాటు అవిఆర్ కృష్ణారావు గారు, చంద్రశేఖర్ గారు చాలా లోతుగా అధ్యయనం చేసి శ్రమంతా పడ్డారు. పవన్ గారు చెప్పినట్టుగా మన ప్రజలకి మన వల్ల చిత్తశుద్ధితో కొంత మంచి జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో వారికి ధన్యవాదాలు. మూడోది, పవన్ గారు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పారు. చేత నేను 2-3 అంశాలకు పరిమితం అవుతాను. మొట్టమొదటిది, ఖచ్చితంగా గణించదగ్గ లెక్కలు కొన్ని ఉన్నాయి. మాది తుది నివేదిక కాదు, ఎందుకంటే మా దగ్గర అసంపూర్ణమైన సమాచారం మాత్రమే ఉంది. ఇది వేగంగా కదలవలసిన బండి కాబట్టి మనం కోర్టుల్లాగానో లేకపోతే ఈ ప్రభుత్వాల్లాగానో నెలలో సంవత్సరాలు తీసుకుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోయి ఇంకా నష్టం జరుగుతుంది. కాబట్టి పూర్ణ సమాచారం మా దగ్గర లేకున్నా ఉన్నంత మేరకు కనీసం 10 రోజుల క్రితం కంటే ఇవాళ కాస్త స్పష్టత చాలా పెరిగింది. 100% స్పష్టత రాదు, ఎందుకంటే సమాచారం అసంపూర్ణంగా ఉన్నప్పుడు పూర్తి అవగాహన రాదు. మీకు ఉన్నంత మేరకు ఈ స్పష్టతని సమాజానికి పంచిన అవసరమైన అభిప్రాయంతో మీ ముందుకు వివరాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి గణించదగ్గ లెక్కల ప్రకారం, క్వాంటిఫై చేయగలిగినటువంటి అంశాల ప్రకారం కొన్ని ఉన్నాయి, 8 అంశాలు 7 అంశాలు. వాటి కింద ఎంత రాష్ట్రానికి హక్కు ఉన్నది, క్వాంటిఫై చేయలేనివి ఖచ్చితంగా హక్కు ఉన్నది కానీ ఎంత అన్నది నితమిద్ధంగా తేలడం లేదు, అవి క్వాంటిఫై చేయాలి. 3 కొన్ని ఇతర అంశాలు చాలా క్లుప్తంగా ప్రస్తావిస్తాను. దాదాపు 75,000 కోట్ల రూపాయలు, 74,542 కోట్ల రూపాయలు 7 అంశాల కింద ఎంత నితిమిద్ధంగా చెప్పే అవకాశం ఉన్న అంశాలు మాకు కనిపిస్తున్నాయి. కేంద్రం నుంచి మనకు రావలసినవి వచ్చినవి కాకుండా 74,542 కోట్ల రూపాయలు ఈనాటి వరకు ఇతమిద్ధంగా అన్ని గదిది మనం లెక్క తేల్చగలిగినటువంటి 7 అంశాల కింద. అవి కాకుండా లెక్క మనకు హక్కుగా రావలసినవి కానీ నిర్దిష్టంగా ఇంత అని వివిధ మనకి దగ్గర సమాచారం అసంపూర్ణంగా ఉంది కాబట్టి, లేకపోతే దీనికి ఇంకా ఆ ప్రక్రియ ప్రభుత్వాల నుంచి జరగలేదు కాబట్టి, కసరత్తు జరగలేదు కాబట్టి పూర్తిగా ఆ అంకెలు చెప్పలేం. అదేమిటో ఆ అంశాలు ప్రస్తావిస్తాం తర్వాత. ఏమిటి 74,542 ఇదేమైనా కాకుల లెక్కల? వీలున్నంత మేరకు మాకు అందిన సమాచారం మేరకు చాలా చిత్తశుద్ధితో ప్రయత్నం చేశాం. రెవెన్యూ లోటు, కేంద్రం వాదన రాష్ట్రం వాదన మీకు తెలుసు, వాళ్ళంత ఇచ్చారు ఏమిటి అంత కూడా చెప్పండి. కేంద్రం తిరస్కరించిన అంశాలు మా దృష్టిలో 3 అంశాలు స్పష్టంగా 2014-15 సంవత్సర రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి హక్కుగా రావాలి. ఇంకొక అంశం కూడా ప్రస్తావిస్తాను, దానిలోనే తర్వాత వస్తాను. ఒకటి, డిస్కామ్స్ వాటికి 1,500 కోట్ల రూపాయల పునర్వ్యవస్థీకరణ కోసం రాష్ట్రం పెట్టిన ఖర్చు అది దేశమంతా ఖర్చు జరుగుతోంది. 2, పెన్షన్లు పెంచడం అనేది బీదల కోసం. పోనీ 1,000 రూపాయలకు మాకు ఇష్టం లేదంటే జాతీయ విధానం ప్రకారం 400-500 ఎంతో చేయొచ్చు. 3, ఫిట్మెంట్ బెనిఫిట్ అంటే పే రివిజన్ కమిషన్ నివేదిక ప్రకారం పెంచినటువంటి జీతభత్యాలు. ఈ 3 రెవెన్యూ లోటుకి తప్పించుకునే అవకాశం లేదు. అది ఖర్చు, ఆ ఖర్చు విధిగా చేపట్టవలసింది. ఇక 4వ అంశం, ఈ 3 కలిపితే కేంద్రం నుంచి రావలసింది 10,225 కోట్లు. అంటే వారు 4,000 కోట్ల పైచులకు అంగీకరించింది కాకుండా నేను చెప్పేది. అంగీకరించడంలో చాలా వరకు ఇచ్చారు, ఇంకో 235 కోట్లు అంత రావాలన్నారు. కానీ అది కాకుండా 10,225 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేంద్రం బకాయి ఉంది మా దృష్టిలో.
అది కాకుండా ఒకటి ఇంకా తేల్చలేకపోతున్నది, అంత స్పష్టత లేనిది, అందిన సమాచారం మేరకు చెప్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే, మా దగ్గర డబ్బు లేక రాష్ట్రానికి కేంద్రంలాగా ప్రింట్ చేసుకునే వెసులుబాటు లేదు, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసే వెసులుబాటు లేదు. FRBM చట్టం కింద పరిమితుల లోపల ఖర్చు పెట్టాలి. కాబట్టి ఖర్చు పెట్టేది ఉంటే ఏం చేస్తారు, సాధారణంగా 31 మార్చికి మేము డబ్బులు చెల్లించమని పక్కన పెట్టేస్తారు. మీ అందరికీ అనుభవం ఉంది, ప్రతి సంవత్సరం మీరు కవర్ చేస్తుంటారు. మార్చి మాసంలో బిల్లుల చెల్లింపు బంద్ అని, ఇదంతా తప్ప ఏం కట్టరు. అలా చెల్లించకుండా ఉన్నవి కొన్ని వేల కోట్లని ఎంతో మాకు స్పష్టంగా తెలియట్లేదు. ఏదో అంకెలు వింటున్నాం కానీ అంకెలకు ఆధారాలు లేవు కాబట్టి దాన్ని ఎంత ప్రస్తావించండి నేను. అవి తర్వాత సంవత్సరాలకు వాయిదా వేశాము. తర్వాత సంవత్సరాలు ఏమైంది మీరు అనొచ్చు, తర్వాత సంవత్సరాలు రెవెన్యూ డెఫిసిట్ ఢిల్లీ పూరిస్తాం కదా, పూర్తించట్లా. ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం 5 ఏళ్లకి 22,000 కోట్ల పైచులకు ఆంధ్రప్రదేశ్కి నిర్ధారించి ఖరారు చేశారు. ఇక దానికి మించి ఎక్కువ తక్కువ రాదు మనకి. మరి ఈ డబ్బు ఆ సంవత్సరం చెల్లించాల్సింది చెల్లించుకు లేకుండా పోతే వచ్చే సంవత్సరం లోటు ఉన్నా కూడా ఢిల్లీ నుంచి మనకి హక్కు ఉన్నా అది భర్తీ కాదు. కాబట్టి దాన్ని కూడా ఒక ప్రత్యేక కేసుగా 2014-15 లోటు కింద పరిగణించాలి. కానీ అది రాష్ట్ర ప్రభుత్వం రుజువు చేయాలి. ప్రస్తుతం మా దగ్గర ఆధారాలు లేవు, మాటలు తప్ప. కాబట్టి అది కాకుండా చెల్లించని బకాయిలు, రెవెన్యూ వ్యయం కింద చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేకపోయినా కాకుండా మిగిలిన డబ్బే 10,225 కోట్లు కనిపిస్తున్నారు. పవన్ గారు చెప్పారు, ప్రత్యేక ప్రతిపత్తిలో 4 అంశాలు ఉన్నాయి. రెవెన్యూ లోటు భర్తీ కాకుండా ఒకటి, కేంద్ర ప్రతిపాదిత పథకాల్లో రాష్ట్రం వాటాను చాలా తగ్గించి 90% కేంద్రం పెట్టుకోవడం. 2, విదేశాల నుంచి రుణాలు తీసుకుని మనం అమలు చేసే ప్రాజెక్టుల్లో మళ్ళీ 90% కేంద్రమే దాన్ని మనకు భర్తీ చేయటం, మనకు అప్పు కాకుండా. 3, మౌలిక సదుపాయాలు పారిశ్రామికీకరణ కోసం ఏర్పాట్లు. 4, పన్నుల రాయితీలు పెట్టుబడులకి. 3 అంశం పక్కన పెట్టదు. మనం చాలా మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది పక్కన పెడితే మిగతా 3 అంశాలు ఉన్నాయి. దానిలో కేవలం 1 అంశం మాత్రమే కేంద్ర ప్రతిపాదిత పథకాల్లో రాష్ట్రం ఇప్పటిదాకా 40% అనుకుంటాను పెడుతోంది. ఇది 10% మాత్రమే పెట్టి 90% కేంద్రం భరించేట్టుగా ఏర్పాటు చేస్తే 16,447 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి సాయం వస్తుందని అంచనా వేశారు. అదొక్కటే చర్చలు అడుగుతుంది. అందుకే కమిటీ స్పష్టమైన అభిప్రాయానికి వచ్చింది, ఒకవేళ ఆ డబ్బుని ఇచ్చినా కూడా అది ప్రత్యేక ప్రతిపత్తికి ప్రత్యామ్నాయం కాదు. ప్రత్యేక ప్రతిపత్తి 11 రాష్ట్రాల్లో ఉంది. రెవెన్యూ లోటుని భర్తీ చేయడంతో పాటు మిగతావన్నీ వారికి జరుగుతున్నాయి, అవన్నీ విధిగా జరిగి తీరాలి. దానికి ప్రత్యామ్నాయం ఇది కాదు. ఇది కూడా రాలేదు. ఈ 16,447 కోట్లు వేస్తే అది కూడా రాష్ట్రానికి రాలేదు. కాబట్టి 16,447 కోట్లు రావాలి. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి 90% వాటా కేంద్రం నుంచి రావాలి. పన్నుల రాయితీలు రావాలి. అది లేకుండా మేము హామీని అమలు చేశామని చెప్పంటే అది వాస్తవం కాదు. దానిలో ఒక భాగం, ఒక చిన్న ఉపాంగంలో కూడా ఈ 16,000 కోట్ల పైచలకు కూడా రాష్ట్రానికి రాలేదు. మేము ప్రస్తుతానికి అదొక్కటే అంకె వేశాం, ఎందుకంటే మిగతా అంకెలు తేలాలి. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఎంత, పన్నుల రాయితీలు ఇస్తే ఎంత మనం పెట్టుబడిని బట్టి ఉంటుంది. ఇక 3వది, వెనకబడ్డ ప్రాంతాలకి బుందేల్ఖండ్ తరహాలో ఒక ప్యాకేజ్ 7 జిల్లాలకి. దాంతోపాటు ప్రకాశం జిల్లాలో మార్కాపూర్ డివిజన్కి రాష్ట్ర ప్రభుత్వం వీలైతే మరి మిగతా 6 జిల్లాల్లో కూడా వెనకబడ్డ ప్రాంతాలకి ఇవ్వమని కోరుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 24,350 కోట్ల రూపాయల పథకాలను పంపించింది. 24,000 కోట్లు కాదండి, 22,000 కోట్లు చేద్దాం, అది కాదండి ఇంకా ఎక్కువ చేయాలి, 28,000 కోట్లు చేద్దాం, ఏదో అనొచ్చు. అసలు ఏమీ జరగట్లా. జిల్లాకి ఏడాదికి 50 కోట్లు ఇచ్చేసి సరిపెట్టుకోమంటే అది బుందేల్ఖండ్ తరహా ప్రాజెక్ట్ కాదు, వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కాదు. 24,350 కోట్ల రూపాయలు ఖచ్చితంగా రాష్ట్రానికి దశల వారీగా ఒక్కరోజు వస్తున్నాను కాదు, ఏర్పాటు చేసి 7 జిల్లాలకి ఆ ప్రయోజనం కలిగించాలి.
అలాగే రాష్ట్రం టైడ్ గ్రాంట్స్ ఇవన్నీ కూడా ఈ డబ్బులు ఊరికే వెనకబడ్డ జిల్లాలకన్నా అట్లా ఇచ్చారు. రెవెన్యూ డెఫిసిట్ అంటే అట్లా ఇచ్చేస్తారు వచ్చినప్పుడు. ఇది అట్లా కాదు, టైడ్ గ్రాంట్ ఇది. అంటే ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఫండింగ్. ప్రాజెక్టుల కోసం ఉద్దేశించినప్పుడు రాష్ట్రం కూడా ఇప్పుడు ఉదాహరణకి 1050 కోట్లు వచ్చింది. 1050 కోట్లకి ఏం జరిగిందో లెక్కలు చెప్పి వెంటనే అక్కడ మళ్ళీ ఆలస్యానికి అవకాశం లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. కేంద్రం వెంటనే 24,350 కోట్ల రూపాయలు మంజూరు చేయాలి మిగతా డబ్బంతా కూడా. ఆ డబ్బు 1,150 కోట్ల రూపాయలు పోను 22,250 కోట్ల రూపాయలు అది ఉంది. అంటే మేము ఇంకొక 1,150 కోట్ల రూపాయలు వేశాం. ఇచ్చిన డబ్బు కాకుండా ఇస్తామని ప్రకటించిన డబ్బు కూడా ఉంది కాబట్టి అది కూడా వేశాం. 2,100 కోట్లు వేస్తే అది పోగా 22,250 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కావాలి. ఇక ఒక అంశం, చట్టాన్ని సరిగ్గా రూపొందించకపోవడం చేత ఆంధ్రప్రదేశ్కి స్పష్టంగా నష్టం వాటిల్లింది. ప్రైవేట్ వ్యాపారాలు కంపెనీల మీద రాష్ట్రాలు వసూలు చేసేటువంటి గత బకాయిల పన్నుల విషయంలో వసూళ్లేమో ఆ వ్యాపార కేంద్రం ఎక్కడుంటే నేను రాష్ట్రంలో ఎక్కడైనా కూడా వ్యాపారం చేసుకోవచ్చు ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో. కానీ నా హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉందనుకోండి, హైదరాబాద్లోనేమో నేను హైదరాబాద్ ఎవరికి చెందుతుందో ఆ రాష్ట్రానికి పన్నులు కట్టాలి, చట్టంలో పెట్టింది. కానీ నాకు తిరిగి చెల్లించాల్సినవి ఉంటాయి. గతంలో నా దగ్గర ఎక్కువగా ఎక్సెస్ వసూలు చేసినవి అవి మాత్రం ఆ లయబిలిటీ ప్రభుత్వం నుంచి ఖర్చు మాత్రం జనాభా దామాషా ప్రకారం అన్నారు. దీనివల్ల 3,820 కోట్ల రూపాయల పైచులకు ఆంధ్రప్రదేశ్కి నష్టం వాటిల్లింది. అది కేంద్రం భర్తీ చేయాలి. ఇక పోలవరంలో డబ్బులు ప్రస్తావన మేము తాలా, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి దానికి వేరే చోట స్పష్టంగా చెప్పాం కూడా దానిలో అంకెలు డబ్బులు చెప్పలేం మేము. అది కాకుండా మిగిలినటువంటి మౌలిక సదుపాయాలు కానీ పరిశ్రమ గురించి కానీ అది విశాఖ చెన్నై కారిడార్ కావచ్చు, కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్ కావచ్చు, అలాగే జాతీయ ప్రాధాన్యత ఉన్నటువంటి సంస్థలు కావచ్చు, ఎక్కడైతే డబ్బులు స్పష్టంగా నికరంగా తేలినాయో ఆ అంకెలు మాత్రం ప్రస్తావించాం. అక్కడ కేంద్రం నుంచి రావాల్సింది విశాఖ చెన్నై కారిడార్కి 6,000 కోట్లు, కాకినాడ పెట్రోల్ కాంప్లెక్స్కి 5,000 కోట్లు, ఈ జాతీయ ప్రాధాన్యత ఉన్నటువంటి సంస్థలకి 10,800 కోట్లు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాకుండా. ఈ మొత్తం కలిస్తే వెరసి 74,542 కోట్లు వచ్చింది. సబబైందిగా మేము భావిస్తున్నాం. ఇక్కడ ఎక్కడా కూడా పెద్ద అభూత కల్పనలు కానీ లేదా అవాస్తవాలు కానీ అవకాశం లేకుండా మాకున్న సమాచారం మేరకు. ఇక రెండోది, ఇందాక నేను చెప్పినట్టుగా చాలా అంశాల్లో మా దగ్గర సమాచారం లేదు కాబట్టి ఇంత అని చెప్పలేకపోతున్నాం, కానీ రాష్ట్రానికి హక్కు ఉంది. ఉదాహరణకి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సాయం చేసే బాధ్యత వరకు ఉంది, హక్కు మనకున్నది. అది రాష్ట్రం ఒక అంకె చెప్తోంది, పత్రికల్లో ఊహాగానాలు వస్తున్నాయి. కేంద్రం 3,500 కోట్లు ఎంతో, దానిలో కూడా గుంటూరులో డ్రైనేజ్ దానిలో 1,000 కోట్లు పెట్టి అంతా సరిపెట్టుకోమని అంటున్నారని చెప్పాను. 3 అంశాలు దీనిలో చేరడం చెప్తాం. ఇది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ. లక్షల కోట్లు మనం ఆశ ఉండొచ్చు, కానీ అది బహుశా సాధ్యం కావచ్చు కాకపోవచ్చు. కానీ విధిగా ప్రభుత్వ సదుపాయాలతో సహా మనకి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, కృష్ణానదిలో వరదలు నరికట్టడం దగ్గర నుంచి కృష్ణానది పక్కన పెడుతున్నాము, ఇతర మౌలిక సదుపాయాలు, సివరేజ్, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నల్ రోడ్స్ వగేరా వగేరా. 2 రోడ్ లింకేజెస్. దానిలో ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఆ నగరానికి, ఆ నగరంతో కనెక్టివిటీ వివిధ ప్రాంతాల నుంచి అనంతపూర్ కానీ లేకపోతే ఇక్కడ హైదరాబాద్ కానీ ఇంకా ఇతర ప్రాంతాలతో కానీ కనెక్టివిటీ కోసం రైల్ ప్రాజెక్టులు కావచ్చు. 5 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి మొత్తానికి కూడా కేంద్రం నుంచి సాయం అందాల్సి ఉంది. అలాగే ఇందాకే చెప్పాను, అన్పెయిడ్ బిల్స్ ఆ సంవత్సరం చెల్లించక తర్వాత సంవత్సరానికి పడ్డవి, అది ఈ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లో దాన్ని లెక్క వేయించరు కాబట్టి దాన్ని కూడా రెవెన్యూ డిస్ట్రిక్ట్లో భాగంగా పరిగణించాలని చెప్పని. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్గా ఉన్నట్లయితే మనకి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో అసిస్టెన్స్ వస్తుంది, అంత ఇతమితంగా చెప్పలేం. అది కానీ పవన్ గారు చెప్పారు, దుగ్గరాజపట్నం సాధ్యం కాబట్టి మరో చోట పోటీ, అది హక్కు. ఇది నిజానికి రాష్ట్ర విభజన కంటే ముందుగా మనకు హక్కు, కేవలం విభజన చట్టంలో చేర్చారంతే. దాన్ని కేంద్రము ఉదాసీనంగా ఉంది, రాష్ట్రం కూడా దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి విధిగా మన రాష్ట్రంలో ఎక్కడ యుక్తమైతే
ఎక్కడ అత్యధికంగా ఉపాధి కల్పనకి, ఇతర పెట్టుబడులకి, ఆర్థిక వ్యవస్థని పెంచడానికి ఒక అవకాశం ఉంటుందో అక్కడ అది సాంకేతిక నిర్ణయం కావాలి. ఆ పోర్టు ఏర్పాటు కోసం చెప్పని రాష్ట్రం ప్రతిపాదనలు పంపించాలి, భూమిని కేటాయించాలి, కేంద్రం వెంటనే ఆ పోర్టు నిర్మాణానికి పూనుకోవాలి. ఇతరమైనటువంటివన్నీ కూడా పవన్ గారు చెప్పారు, ఇంకా పెద్దలు చెప్తారు. మనకి 13వ షెడ్యూల్లో ఉన్న అంశాలు కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, సంస్థలు ఉదాహరణకి 11 జాతీయ ప్రాధాన్యత సంస్థలు 2 అసలు ప్రారంభానికి నోచుకోలేదు. మిగతావన్నీ కూడా అద్దెంట్లో అక్కడెక్కడ ఉంటున్నారు. అవన్నీ కూడా విధిగా అమలు కావాలి. ఇంకా అమలు కావాల ఉద్దేశంలో వివాదం లేదు, కాకపోతే నత్తనడక నడుస్తున్నాయి. 2-3 ఏళ్లలో 5 ఏళ్లలో అయిపోతాయని మనం అనుకుంటే ఈ లెక్కన జరిగితే 50 ఏళ్ళు జరిగే అవకాశం ఉన్నది. పోలవరాన్ని తీసుకున్నట్టయితే 52,000 కోట్ల రూపాయల పైచిలకు ప్రాజెక్ట్ కాస్ట్ అంటున్నారు. దానిలో 32,000 కోట్లు కేవలం పునరావాసం కోసమని, భూసేకరణ కోసం అవుతున్నది. హెడ్ వర్క్స్ అది వేగంగా జరుగుతుందని చెప్తున్నారు, సంతోషం. కానీ హెడ్ వర్క్స్ జరిగిపోయి మీరు నీళ్ళని ఉంచుకోవడానికి అవకాశం లేకపోతే, భూసేకరణ పునరావాసం పూర్తి కాకపోతే ఎందుకు ఊరికే ఉపయోగం ఉంది? ఏకకాలంలో అది పూర్తి కావాలి. దానికి కేంద్రం పూర్తిగా బాధ్యత తీసుకుని ఆ డబ్బులను కేటాయించాలి, పని అయ్యేట్టే చేయాలి. ఎందుకంటే కేంద్ర చట్టం అది, పునరావాస చట్టం, భూసేకరణ చట్టం కేంద్ర చట్టం. దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి, అమలు చేయాలి. అంచేత మిగతావన్నీ కూడా ఆ లిస్టులు మీ అందరికీ తెలుసు. దీనిలో కూడా కొంత ప్రస్తావించడం జరిగింది. మేము మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే పత్రికలు కానీ, పౌర సమాజం కానీ చాలా అద్భుతంగా స్పందించారు, విలువైన సూచనలు ఇచ్చారు, ప్రజల దగ్గరికి ఈ సందేశాన్ని చేరవేసే ప్రయత్నం చేశారు. మేము ముందే చెప్పాం, అద్భుతాలు చేసే శక్తి మాకు లేదు. అసలు ఎవరన్నా అద్భుతాలు చేస్తారన్నది కూడా ఒక ప్రజాస్వామ్య సమాజంలో అది వాస్తవానికి కొంచెం దూరమైన విషయం. కానీ పవన్ గారు పూనుకున్నది, మేమంతా ప్రయత్నం చేసింది ఏమిటంటే ఉన్నంతలో ఒక క్లారిటీ తీసుకొద్దాం. సూర్యుడు తూర్పునున్నాడా పడమడున్నాడా అని చెప్పంటే ఆ విషయంలో మనకి భేదాభిప్రాయం అంటే చర్చకి అవకాశం లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు పార్లమెంట్ లోపల, కోర్టులో చాలా వారిదైన విశిష్టమైన శైలిలో బోర్డంత పోరాటం చేశారు. కానీ వాస్తవాల విషయంలో భేదాభిప్రాయాలు అంటే మనకు పోరాటాలు కనిపిస్తాయి, కానీ బహిరంగ చర్చ ఆరోగ్యకరంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటిదాకా ఈ నిపుణుల సాయంతో కమిటీ చేసిన పని, పవన్ గారు చేసినటువంటి ఈ చొరవతో ఏమిటి అంటే కొంత మేరకు, మాకు సమాచారం ఉన్నంత మేరకు అద్భుతాలను చేయడం కాదు, కొంత స్పష్టతను తీసుకొచ్చే ప్రయత్నం. ఖచ్చితంగా నా మటుకు నేను చెప్పగలను, 15 రోజుల క్రితం కంటే 10 రోజుల క్రితం కంటే ఎప్పుడు ప్రారంభం చేస్తుంది పవన్ గారు ఇది కమిటీ? 16వ తేదీ కంటే, 16 ఫిబ్రవరి కంటే ఈవేళ నాకు ఒక 60-70% క్లారిటీ ఎక్కువ ఉంది నా మటుకు. నాకు ఇక పత్రికలకి, సామాన్య ప్రజలకి, పాఠకులకి ఏమిటన్నది నాకు తెలియదు. ఆ క్లారిటీ అవసరం. చర్చకి ముందు వాస్తవాల విషయంలో స్పష్టత ఉంటే, చాలామంది ఈ కమిటీ ప్రతిపాదించినప్పుడు వీళ్ళంతా వీళ్ళు ద్వేషం చేద్దంటే మాకు తెలియదా అన్నారు. తెలిస్తే సంతోషమే. అసలు తెలిస్తే ఒక్కొక్కడు ఒక మాట చెప్తారండి. సూర్యుడు తూర్పున తోయిస్తాడన్నది పత్రికల్లో చెప్పక్కర్లే, టీవీల్లో చర్చ అక్కర్లే. 5 ఏళ్ల కుర్రాడికి కూడా తెలుసు, ఓ చిన్న పాపకి తెలుసు. ఇక్కడ అట్లా లేదు. వాస్తవాల విషయంలో ఎప్పుడైతే ఒక్కొక్కళ్ళు ఒక్కో మాట మాట్లాడిన దాన్ని వాదనగా మారుస్తున్నారో, వాస్తవాలు వాదనగా పనికొచ్చేవి కాదు, వాస్తవాలు వాస్తవాలే. ఒక వాస్తవం ఏమిటో 2 వాస్తవాలు ఉండవు. కాబట్టి ఆ వాస్తవాలు నిగ్గుతేల్చడం బాధ్యతగా, పరిమితంగా పౌర సమాజం తరపున బాధ్యత తీసుకున్న తప్ప అధికారం ఉండి కాదు. ఇది మిగతా వారు చేయలేరని కాదు, దేవుడి బిడ్డకి అందరూ పెద్దలే కాబట్టి ఒక ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో పొరపాటునుంటే దానికి బాధ్యతని మేము తీసుకుంటున్నాం, సవరించుకునే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నం ఫలితాలను ఇస్తే దీనివల్ల కొంచెం అవగాహన పెరిగే అవకాశం ఉంటే దాన్ని ఉపయోగించుకోమని అందరినీ కోరుతున్నాం. ఇక తదుపరి కార్యక్రమం ఆల్రెడీ ఇవన్నీ తేల్చారంటే చాలామంది అడుగుతున్నారు. పవన్ గారిని చాలామంది అడుగుంటారు. మరి నన్ను ఎంతోమంది అడిగారు, ఎంత సరేనయ్యా మీరు పెద్ద కొన్నదా విలుకుని పెడతారు, తర్వాత ఏంటి, తర్వాత ఏమిటన్నది ఇది పద్మనాభయ్య గారి సొంత వ్యవహారం కాదు, పవన్ గారి సొంత వ్యవహారం కాదు, నా సొంత వ్యవహారం కాదు, అరుణ్ కుమార్ గారి సొంత వ్యవహారం కాదు. ఇది మనందరికీ సంబంధించింది. మన పౌర సమాజము, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, జాతీయ స్థాయిలో, రాష్ట్రంలోనూ, పత్రికలు, టీవీలు, మనందరం కూడా రాజ్యాంగబద్ధమైన రీతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో మన ప్రయోజనాలని చట్టబద్ధంగా ఇన్ లెటర్ అండ్ ఇన్ స్పిరిట్ కాపాడుకోవటం కోసం సంఘటితంగా ఓ ప్రయత్నం చేయాలి. అది ఈ కమిటీ ఎలా చేయాలని కమిటీ నిర్ణయం చేయడం కోసం కమిటీని మనం కూర్చోవాలి ఇక్కడ. మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇది ఒక మంచి చర్చకు దారితీస్తుందని, దీనిలో అసంపూర్ణంగా ఉన్న అంశాలు కూడా వెలుగులోకి వచ్చి మరింత స్పష్టత వస్తుందని, దానివల్ల తెలుగు ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయని ఆశిస్తూ, తెలంగాణ విషయంలో 13వ షెడ్యూల్లో 7 నిర్దిష్టమైన అంశాలు ఉన్నాయి. వాటి అమలుకి, మిగతా వాటి అమలుకి, ఇక్కడ ఆర్థికంగా సంక్షోభంలో ఉంది కాబట్టి కొన్ని ఎక్కువ అంశాలు వచ్చినాయి. మిగతా వాటి అమలు కోసం ఎంత గట్టిగా మనం పట్టుబడుతున్నామో, తెలుగు ప్రజల ఉమ్మడి ప్రయోజనం కోసం, తెలుగు ప్రజల మధ్య ఇప్పుడే పవన్ గారు చెప్పినట్టుగా నెలకొన్నటువంటి సామరస్య వాతావరణం మరింత ప్రగాఢం కావటం కోసం, ఈ 2 రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు మనం ఉమ్మటిగా గొంతు విప్పాలని కోరుతూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కొన్ని పొద్దుల కిందే మనందరం ప్రభుత్వం అనేది ఒకటి ఉంది అనుకుంటాం. ప్రభుత్వం అనేది బ్రహ్మ పదార్థం. ప్రభుత్వంలో ఈ శాఖ ఉంటుంది, ఆ శాఖ ఉంటుంది, ఆ శాఖలో ఇక్కడైనా ఉంటాడు, ఇక్కడైనా ఉంటాడు, ఇక్కడ అంతా పనిచేస్తాం. దానిలో కుడిచే ఏం చేస్తుంది, ఎడచేది తెలియదు. దీనిలో కూడా ఈ 74 కూడా మీకు ఎక్కడ కనిపించదు. జాగ్రత్తగా చూస్తే పెద్దలందరూ కూడా మతించి దుర్భిణి వేసి చూస్తే అక్కడ ఇక్కడ ఏది చేర్చదగ్గది ఏది కాదు ఇవన్నీ లెక్కేస్తే కొన్ని రంగాల్లో వెరసి తేలింది. ఈ ప్రయత్నం ఒక వ్యూహాత్మకంగా, సమగ్రంగా, సమన్వయంతో ఇంటిగ్రేట్ చేస్తూ జరగాలి. ఇది ఒక రాష్ట్రం ఈనాడు కాదు, దేశమంతా తొలినాటి నుంచి ఈ సమన్వయం లేని రీతిలో కుడి చేయడంచే సంబంధం లేని రీతిలో మన దేశంలో పరిపాలన జరుగుతుంది. దానికి దర్శనం మాత్రమే. ప్రధానంగా ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకేం ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇది తయారు చేసింది మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ మీద చేసాం. కాబట్టి బ్యాలెన్సెస్ను మేము రాసింది ఏంటంటే బ్యాలెన్సెస్ ఎట్ టు బి రిజాల్వ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో వాట్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యూ ఆన్ దిస్ బ్యాలెన్సెస్ దాని మీద మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. సో ఈ 74,542 కోట్లు, this is the balance to be resolved with Government of India. So that's a point which you may kindly note. Second important thing, of course, what ఇక్కడ డిస్కస్ చేసాము, బికాస్ అది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్లో కానీ రిక్వెస్ట్లో కానీ స్పెసిఫిక్గా ఫిగర్ కాలేదు కాబట్టి రిపోర్ట్లోకి తీసుకురాంది ఏంటంటే ఇప్పుడు షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువ హైదరాబాద్లో లొకేట్ ఉన్నాయి. వీటి మీద చాలా 2 రాష్ట్రాల మధ్య ఘర్షణ కూడా నడిచింది. దీనికి ఆల్టర్నేటివ్గా సామరస్యపూర్వకంగా ఇది పరిష్కరించుకోవటానికి ఒక మార్గం ఉంటుందని కమిటీలో ఆలోచించాము. బట్ ఫార్మల్గా ఎందుకు పెట్టలేదని అంటే దీని మీద అటు నుంచి ఇటు నుంచి రిక్వెస్ట్ లేదు కాబట్టి దాన్ని, బట్ జస్ట్ టు షేర్ విత్ వాట్ వాజ్ డిస్కస్డ్ విత్ ది కమిటీ, ఈ షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్ను ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్యాకేజీ ఇవ్వగలిగితే మంచి ప్యాకేజీ, హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో, ఆంధ్ర ఏరియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్ర ఏరియాలోనే ఉండి కొత్త ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతో ఇన్నాళ్ళు నడిచిన ఈ ఘర్షణ అంతా కూడా ఒక దానికి మనం మళ్ళీ పలికేటటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. మేబీ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ అంశాన్ని గురించి కొద్దిగా ఆలోచించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందుకు రావాలనుకో ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇవ్వడానికి, అది కొంతవరకు దీనిని రిజాల్వ్ చేసుకోవటానికి వీలుంటుందనేటువంటిది కమిటీ యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. ఒకసారి క్లారిఫై చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ రాష్ట్రం నుంచి వచ్చిన లెక్కలే, ఇవన్నీ కలిపి క్రోడీకరించకుండా బిట్స్ అండ్ పీసెస్ మాట్లాడారు లేదా ప్రభుత్వాన్ని చెప్పారు. అడగడం జరిగింది, రైట్ ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది, ఇన్ఫార్మల్గా చెప్పడం జరిగింది. మళ్ళీ అగైన్ కేంద్రం అంటే సమన్వయం కుదరదు కాబట్టి వారి నుంచి సమాచారం రాలేదు. ఈ 3 లక్షలు 2 లక్షల కోట్లు చెప్తాను.
గతంలో కూడా ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు కేవలం రాష్ట్ర విభజన చట్టానికో ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో పరిమితమైనవి కాదు. రోజువారీ లావాదేవీలు లక్షల కోట్లు ఉంటాయి. కేంద్రం భారతదేశంలో దేశ రక్షణ సరిహద్దుల్లో మిగతా చోట మినహాయిస్తే ఎక్కడ ఖర్చు పెట్టినా కూడా ఈ దేశంలో ఎక్కడో చోట ఖర్చు పెట్టాలి. మన నేషనల్ హైవేస్కి, మన రైల్వేస్కి, మన మౌలిక సదుపాయాలకి, మన విద్యుత్తుకి, మన ఇతర అంశాలకి. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రాలకు, అన్ని రాష్ట్రాలకు కూడా రాజ్యాంగబద్ధంగా హక్కుగా ప్రతి ఏడాది కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన పన్నుల డబ్బులు, మన వాటా, కేంద్రం ప్రైవేట్ డబ్బు కాదు, అది ఓ హక్కుగా వస్తుంది. అలాగే కేంద్రం ప్రతిపాదించే లేక చేపట్టే లేక అమలు చేసేటువంటి ఎన్నో పథకాలు, విద్య, ఆరోగ్యము, ఇతర రంగాల్లో రాష్ట్రాల్లో అమలు కాబట్టి రాష్ట్రాలు కొంత, కేంద్రం కొంత పెట్టుకుంటాయి. ఇవన్నీ మామూలుగా జరిగేటువంటిది ఒక ఫెడరల్ వ్యవస్థలో. మామూలుగా ఏమవుతుందంటే ఈ రాజకీయమైనటువంటి వాదనలు వచ్చినప్పుడు మరో అంశంలో ఈ మొత్తం కలగత్తు కట్టేస్తారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉత్పన్నమైన ప్రత్యేక పరిస్థితి నేపథ్యంలో రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు అమలు. అలా కాకుండా భారతదేశము, రాష్ట్రములు, వాటి మధ్య ఆర్థిక సంబంధాలు అవి కాదు మనం చూడడం కోసం కూర్చున్నది, అవి కాదు చర్చ. అట్లయితే ప్రతి ఏడాది భారతదేశంలో ఒక 39 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతూ ఉంటాయి. దానిలో 22,62,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చూపెడుతుంది. ఈ లక్షల కోట్లన్నీ దీనిలోకి రావు. ఆ డబ్బులన్నీ పాకిస్తాన్లో ఖర్చు పెట్టరు కదా, భారతదేశంలో మన రాష్ట్రాల్లో, మన కేంద్రపాలిత ప్రాంతాల్లో కదా ఖర్చు పెట్టేది. కాబట్టి అవి ఎవరిని తప్పడ్డలేదు. ఈ అంశం వేరు, ఆ అంశం వేరు. అంటే అది చెప్పండి. ఓకే, అది ఉన్నోళ్ళు గారిని అడిగా అంటే అలా అలాగే ఒక్క నిమిషం. అలాగే అది సారీ ఒక్క నిమిషం ఇది ఓకే, డెఫినెట్గా తీసుకుంది. పోలవరం సపరేట్ సబ్జెక్ట్ కాబట్టి పద్మనాభ గారి అయిపోయినాక సార్ అది స్పెషల్ కేటగిరీ స్టేటస్, అది మీ ఒపీనియన్ చెప్పండి ఒకసారి. మీరు చెప్పారు కదండి, ఇంకా ఏం లేదు. సో పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా నా శుభాకాంక్షలు. ఎందుకంటే ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ఈ ఎక్సర్సైజ్ అంతా చేయించారు. అది రెండు ప్రభుత్వాలు కూడా, స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అందువల్ల వారిని కంగ్రాచులేట్ చేయదలుచుకున్నాను. అయితే 2-3 చిన్నవి అన్నీ చెప్పారు కాబట్టి ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు నాకు. అయితే 2-3 విషయాలు మీతో చెప్పదలుచుకున్నాను. ఈ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగాను ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, ఆ చట్టంలో ఉన్న ప్రామిసెస్ అంత మట్టుకే మేము ఎగ్జామిన్ చేసాం. ఆ తర్వాత ఆ చట్టాన్ని అనుసరించి 20వ తారీఖు ఫిబ్రవరి 2014లో ప్రైమ్ మినిస్టర్ గారు పార్లమెంట్లో కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. అవి ఇవి కలిపి అంతవరకే మేము ఎగ్జామిన్ చేసింది. ఈయన చెప్పినట్టు జయప్రకాష్ నారాయణ గారు మామూలు ప్లాన్లో ఎన్నో కొన్ని లక్షలు ఖర్చు అవుతుంటుంది ఇక్కడ అక్కడను. ఇప్పుడు పోర్ట్ కట్టాలంటే కోస్టల్ ఏరియాలో కట్టాలి, తెలంగాణలో కట్టలేము కాబట్టి ఎక్కడో కడతారు. అది కాదు, మనకి ఏం ప్రామిసెస్ ఇచ్చారు వాళ్ళు రాష్ట్ర విభజన ప్రమేయం గురించి, అది అంతవరకు చేశారని చూసాం. అయితే ఒకటి నాకు అనిపించింది ఏంటంటే, చెప్పింది ఒకటి అంత చాలా గొప్పగా చెప్పింది, చేయలేదు అంటే చిత్తశుద్ధి లేదు అనిపిస్తూ ఉంది నాకు. ఒక్క విషయం ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్, అంటే వెనకబడ్డ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, వీటి యొక్క డెవలప్మెంట్, దీని గురించి చట్టంలో 3 చోట్ల సెపరేట్గా 46 సెక్షన్ 2వ సబ్ సెక్షన్, 46 3వ సబ్ సెక్షన్, 94 2వ సబ్ సెక్షన్, ఇలాగ 3 సెక్షన్స్లో ముఖ్యంగా వాటిని పేరున చెప్పి రాయలసీమ, ఉత్తర ఆంధ్రప్రదేశ్లో వెనకబడ్డ రాష్ట్రాలు ఉన్నాయి, వెనకబడ్డ జిల్లాలు ఉన్నాయి, వీటికి చాలా సహాయం చేయాలని 3 మాటలు చెప్పారు, ఒకసారి కాదు. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా తర్వాత మళ్ళీ ఇంకోసారి 4 మాటలు
దాన్ని చెప్పిన ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ అడిగింది ఎంత అంటే 24,350 కోట్లు. అయితే ఇంతవరకు వచ్చింది 1,050, ఇంకో 1,050 ఇస్తాం అని చెప్పి అంటున్నారు వచ్చే 3 ఏళ్లలోనూ. ఏడాదికి 350 చొప్పున. ఇది కొంచెం జోక్ లాగా కనిపిస్తోంది. ఇంత తక్కువ అంటే 50 కోట్లు ప్రతి జిల్లాకి ఇస్తే ఎంతకాలం పడుతుంది ఈ డెవలప్ అవడానికి? సో దట్ ఈస్ వన్ పాయింట్ ఐ వాంటెడ్ టు మేక్. రెండోది ఇంకా 2-3 పాయింట్లు ఉన్నాయి. రోడ్ కనెక్టివిటీ అండ్ రైల్ కనెక్టివిటీ టు అమరావతి ఎవరు చర్చించలేదు, అందుకని చెప్పదలుచుకున్నాను. ఈ రోడ్ రైల్ కనెక్టివిటీకి నితిన్ గడ్కరీ గారు ఏమన్నారంటే మొన్న ఈ మధ్య 72,000 కోట్లు రోడ్లు మేము శాంక్షన్ చేసామన్నారు. అది కాదు ప్రశ్న. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి ఈ రాష్ట్రానికి కావాల్సిన అమరావతిని కనెక్ట్ చేయడానికి ఏ ప్రాజెక్ట్స్ కావాలన్నా కొన్ని వీళ్ళు డిఫైన్ చేశారు. 4 ప్రాజెక్ట్స్ వీళ్ళు అడిగారు. ఒకటి ఏదంటే కన్వర్షన్ ఆఫ్ 4 lane రోడ్ ఇంటూ 6 lanes. ఈ హైదరాబాద్ విజయవాడ వరకు ఉన్న రోడ్డు అమరావతి వరకు ఎక్స్టెండ్ చేసి అది 4 lane నుంచి 6 lanes చేయమని. రెండోది ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ నాగార్జున సాగర్ మాచర్ల రోడ్, అది నేషనల్ హైవే 565 అంటారు, దాన్ని 4 lane చేయటం. 4 lanes లేదు. తర్వాత గుంటూరు నుంచి అమరావతి వరకు, మాచర్ల గుంటూరు అమరావతి వరకు నేషనల్ హైవే అని చెప్పి డిక్లేర్ చేయటం, అదొకటి. మూడోది ప్రజెంట్లీ అమరావతి, ఇబ్రహీంపట్నం, తిరువూరు, భద్రాచలం 171 కిలోమీటర్లు ఉంది ఇది. అది తర్వాత జగదల్పూర్ వెళ్తుంది, అది 2 lane చేస్తున్నారు ఇప్పుడు. ఆ 2 laneని 4 lane చేయమని ఒక ప్రాజెక్టు. తర్వాత ఒక న్యూ రోడ్ హైదరాబాద్ టు అమరావతి ఎక్స్ప్రెస్ హైవే ఒకటి చేయమని. ఇవి ఎక్కడ కూడా లిస్టులో లేవు, ఇది డిమాండ్ చేశారు కానీ. అయితే అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే మటుకు ద డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు జరుగుతోంది ఎన్హెచ్ఏ, నేషనల్ హైవే అథారిటీ కింద. తర్వాత నితిన్ గడ్కరీ గారు అనౌన్స్ చేసిన దాంట్లో ఒక్క విషయం మటుకు ఉంది. అదేమంటే ఔటర్ రింగ్ రోడ్ ఫర్ అమరావతి, అది 180 కిలోమీటర్లు, కాస్ట్ ఈజ్ అబౌట్ 20,000 crores. ఇది ఓఆర్ఆర్ అది ఏ స్టేజ్లో ఉందంటే ఇప్పుడు డిపిఆర్ తయారు చేస్తున్నారు, ఇంకా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అది ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్రూవ్ అవ్వాలి, అప్రూవ్ అయిన తర్వాత రోడ్డు తయారవ్వాలి, అది ఎంతకాలం పడుతుందో తెలియదు. అయితే ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దానికి ఈ మేడ్ ఏ రిఫరెన్స్. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్ దృష్టిలో ఇవి చాలా ఇంపార్టెంట్. 11 ఇన్స్టిట్యూషన్లో 9 ఇన్స్టిట్యూషన్స్ శాంక్షన్ చేశారు. అయితే వీటికి అవ్వవలసిన ఖర్చు 11,672 రూపాయలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టిమేట్, ఇది మా ఎస్టిమేట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ ఎస్టిమేట్ కాదు. 11,672 కోట్లు వీటికి అవుతుందని చెప్పి వాళ్ళు అన్నారు. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ గీన్ అంతా ఇచ్చారు, అది ఈక్వల్ వాల్యూ రఫ్లీ అది కూడా 11,000 వరకు అవుతుంది. అయితే ఇంతవరకు రిలీజ్ చేసింది ఇప్పుడు ఎంతకాలం అయింది? క్యాపిటల్ తయారయ్యి మన రాష్ట్రం డివిజన్ అయ్యి 3.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకో జూన్ వస్తే 4 ఏళ్ళు అవుతుంది. ఈ 3.5 ఏళ్లలోనూ 556 కోట్లు ఇచ్చారు దీనికి, 11,672 కోట్లలో. ఎప్పుడు ఎంతకాలం తర్వాత ఇవి ప్రాజెక్ట్స్ వస్తాయి, ఈ నేషనల్ ప్రాజెక్ట్స్? క్లాసెస్ షురూ అయినాయి ఏదో టెంపరీ షెడ్స్లో అక్కడ ఇక్కడ. అదిగో దట్ ఈస్ అనదర్ పాయింట్ ఐ జస్ట్ వాంటెడ్ టు హైలైట్. మూడోది రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ ఇస్తామని ఎప్పటి నుంచో జరుగుతోంది. అది ఈ డివిజన్ ముందు నుంచి కూడా జరుగుతోంది. ఇంతవరకు డెసిషన్ తీసుకోలేకపోయారు ఆ విషయంలో. సో అది కూడా కొంచెం సర్ప్రైజింగ్ ఉంది. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేషన్ గురించి కొంచెం చెప్పమన్నారు. అది మీకు క్లుప్తంగా చెప్తాను. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అన్నవి వాటిలో 4 అంశాలు ఉన్నాయి. ఒకటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే స్పాన్సర్ చేస్తుందో స్కీమ్స్, ఆ స్కీమ్స్లో సాధారణంగా 60% వాళ్ళు ఖర్చు పెడతారు, 60%, 40% మనం ఖర్చు పెట్టాలి. ఆ పద్ధతి అది ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో 90-10. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 90% ఖర్చు పెట్టింది, మనం వీఆర్ ఓన్లీ రిక్వైర్డ్ టు స్పెండ్ 10. రెండో రకం ప్రాజెక్ట్స్ ఏంటంటే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, అంటే వరల్డ్ బ్యాంక్ నుంచో లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచో వచ్చే ప్రాజెక్ట్స్లో కూడా దానికి కూడా 90-10%లో ఇవ్వాలి. మూడోది ఏమిటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్.
ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఫిజికల్ ఇన్సెంటివ్స్ అంటారు. ఆ ఇన్సెంటివ్స్ ఎలాంటివంటే ఫుల్ ఇన్కమ్ ట్యాక్స్ దిస్ వన్ సెకండ్, అది 10 ఏళ్ల వరకు 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ 10 ఏళ్ళు. ఎక్సైజ్ డ్యూటీ 10 ఏళ్ల వరకు ఎగ్జంప్షన్. క్యాపిటల్ సబ్సిడీ, ఇండస్ట్రీ ఏదైనా పెడితే దాని మీద కొన్ని రాష్ట్రాల్లో 15%, కొన్ని రాష్ట్రాల్లో 30% వరకు ప్లాంట్ అండ్ మెషినరీ మీద క్యాపిటల్ సబ్సిడీ. తర్వాత ఆ మెషినరీ అంతా పెడితే ఇన్సూరెన్స్ పెట్టాలా. ఇప్పుడు ఏదైనా పెద్ద రిఫైనరీ ఒకటి 3,000 కోట్లది పెట్టారనుకోండి, దానికి ఇన్సూరెన్స్ కూడా చాలా అవుతుంది. ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద రిబేట్. తర్వాత సబ్సిడీ అండ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ అండ్ వర్కింగ్ క్యాపిటల్ మీద కూడా సబ్సిడీ. తర్వాత ట్రాన్స్పోర్ట్ అండ్ ఫ్రైట్ సబ్సిడీ, ఇలాగా ఒకటి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ లైక్ గ్రోత్ సెంటర్స్, ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్, మెగా ఫుడ్ పార్క్స్, ఇలాగా ఈ 4 అంశాలు ఉన్నాయి ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో. ఇవి వీళ్ళు ఏమన్నారంటే స్పెషల్ కేటగిరీ స్టేట్ ఇవ్వడానికి అది ఫైనాన్స్ కమిషన్ అది ఈ కేటగిరీ కంటిన్యూ చేయదని చెప్పారని చెప్పేసి. అయితే రిపోర్ట్ చూస్తే మీరు ఫైనాన్స్ కమిషన్లో ఇలాంటి రికమెండేషన్ ఎక్కడ లేదు. వాళ్ళు ఏమిటి రికమెండేషన్ అన్నారంటే రెవెన్యూ డెఫిసిట్ కనుక్కోవాలి కదా వాళ్ళు ప్రతి స్టేట్కిను, ఎంత రెవెన్యూ ఎంత వస్తుంది, ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది. ఆ ఎక్స్పెండిచర్ కనుక్కునేటప్పుడు మేము స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి ఇంత, ప్రతిమ జనరల్ కేటగిరీ స్టేట్స్కి ఇంత అని ఆ డిస్టింక్షన్ చేయలేదు. మేము ఏం చేసామంటే ప్రతి రాష్ట్రానికి కూడా దాని ఖర్చుని బట్టి మేము ఇండిపెండెంట్గా డిసైడ్ చేసాం ఎంత వెళ్ళి ఇన్కమ్ ఉంది, ఎంత ఎక్స్పెండిచర్ ఉందని. దాని అర్థం ఇది కాదు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అబాలిష్ చేసామని. మేము ప్రొసీజర్లో అది లెక్కలోకి తీసుకోలేదు అంతే వాళ్ళు చెప్పింది. అర్థమైందా మీకు? చెప్తే అది ఇంటర్ప్రిట్ చేసి వీళ్ళు ఏమన్నారంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అది అబాలిష్ చేసేసామన్నారు. ఆ తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఏమన్నారు, నీతి ఆయోగ్ అది వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఈ కేటగిరీ అనవసరం అని చెప్పారు. అది అవ్వకముందే క్యాబినెట్ డిసైడ్ చేసుకుంది. మార్చిలోనూ ఎప్పుడో 2014లో దర్ ఇస్ ఎ క్యాబినెట్ డెసిషన్ సెంట్రల్ గవర్నమెంట్లో, ఏమిటి ఈ స్పెషల్ కేటగిరీ ఇది ఇవ్వాలని. సో ఇది విచిత్రంగా ఉంది. ఎలాగా ఒక క్యాబినెట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ, నీతి ఆయోగ్ స్టాట్యూటరీ బాడీ కూడా కాదు, ఇట్స్ అన్ అడ్వైజరీ బాడీ. అంటే క్యాబినెట్ డెసిషన్ని నీతి ఆయోగ్ అది పక్కన పెట్టొచ్చునా అని. ఇదంతా జరుగుతున్నప్పుడు ఈయన జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు 16,447 కోట్లకి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ 90-10% ఇస్తే మనకి ఎంత రావచ్చునని క్యాలిక్యులేట్ చేసి ఇది ప్రొజెక్ట్ చేశారు ఆ స్పెషల్ ప్యాకేజ్ అని. అది కూడా 16,447. అందులో కూడా ఇంతవరకు ఏది రాలేదు. ఇది ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 2016లో జరిగింది. ఇది సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర అవుతోంది, అది కూడా రాలేదు. ఇది దాని యొక్క పరిస్థితి. తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అబాలిష్ చేశారో అబాలిష్ అవ్వలేదు. ఉన్న 11 రాష్ట్రాలు కూడా నార్త్ ఈస్ట్లోను, ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ కాశ్మీర్లో ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఈ స్కీమ్స్. కాబట్టి మా రికమెండేషన్ ఏమిటంటే మీరు ఏదన్నా అనండి, దాన్ని స్పెషల్ కేటగిరీ స్టేట్ అనండి, లేకపోతే ఇంకోటి అనండి, ఆ స్టేట్స్కి ఏవైతే సదుపాయాలు ఇచ్చారో మీరు అలాంటి సదుపాయాలంతా కూడా ఇక్కడ క్రియేట్ చేయాలని. దానికి కారణం ఏమిటంటే ఇది జరగటానికి ఈ డివిజన్ అయినప్పుడు మనకు విపరీతమైన దెబ్బతిన్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ తప్పించి ఉన్న స్టేట్స్లో 5 ఏళ్ళు కూడా, అంటే 2015-16 నుంచి 2019-20 వరకు ప్రతి సంవత్సరం కూడా డెఫిషిట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఆ తర్వాత కూడా డెఫిషిట్ కంటిన్యూ అవ్వచ్చును అనదర్ 5 years. అలాంటప్పుడు ఇది సహాయం చేయకుండా అది అలాగా ఇది ఇలాగా అది ఇది లెంకేస్తే ఇది కొంచెం లెక్కలోకి తీసుకోవాల్సిన విషయం. అయితే ఈ 74,000 కోట్లు ఇంకా రావాల్సి ఉంది అంటారు, అది ఒక భాగం మట్టుకే. ఇంకోటి నేను చెప్పాను కదా, ఇప్పుడు 20,000 కోట్లు రోడ్ ప్రాజెక్ట్ ఓఆర్ఆర్కి ఇవ్వాలా. అది ఎప్పుడు వస్తుందో ఏమిటో, వాళ్ళు ఖర్చు పెడతాను అనుకోండి, ఖర్చు పెట్టాలి కదా. తర్వాత ఇంకోటి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 74,000 crores ఇవాళ రావాల్సింది కాదు, అది బడ్జెట్లో కేటాయించాలి. అది ఈ 3 ఏళ్లలో ఖర్చు పెట్టుకుంటే అందులో చాలా భాగం అయిపోయి ఉండేది, అవ్వలేదు. కాబట్టి మళ్ళీ ఈ ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో ఇంక్రీజ్ చేసి దానికి తగినంత ప్రొవిజన్ చేయాలి అక్కడ.
అది ఇంతకు తప్పించి చిన్న చిన్నవి ఉన్నాయి. ఏమిటి మెట్రో రైల్ విజయవాడ, మెట్రో రైల్ విశాఖపట్నం, ఇవంతా ఒకప్పుడు ఎగ్జామ్ జరిగినవే, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నీ చేసినవే. అయితే ఆగస్ట్ 2017లోను న్యూ మెట్రో పాలసీ అని ఒకటి తయారు చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఆ న్యూ మెట్రో పాలసీ ప్రకారం కనీసం 14% రిటర్న్ వస్తే తప్పించి క్యాపిటల్ మీద ప్రాజెక్ట్స్ తీసుకోకూడదని. వీళ్ళు చేసినప్పుడు నార్మ్ ఉన్నది 10%. ఆ 10% ఇంటర్నల్ రేట్ ఆఫ్ రెవెన్యూ అని చెప్పి చేస్తే ఇప్పుడు ఇవన్నీ రివైజ్ చేయబడినారు. అలాగే స్టీల్ ప్లాంట్ వగేరా వగేరా, పోర్టు, ఇవన్నీ కూడా వయబుల్ కాదు, మీరు రివైజ్ చేయండి అని. సమస్య ఏమిటంటే ఆయన చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ డివిజనే వయబుల్ కాదు. అది డివిజనే వయబుల్ కానప్పుడు ఇంకా ఒక్కొక్క ప్రాజెక్టు తీసుకుని వెళ్ళి అది 4 ఏళ్ల క్రితం శాంక్షన్ అయితే అది వయబుల్ అయి ఉండేది, అయి ఉండొచ్చును. ఇప్పుడు పోస్ట్పోన్ చేసి మళ్ళీ నెక్స్ట్ పాలసీ రావాలంటే మళ్ళీ 2 ఏళ్లలో న్యూ మెట్రో పాలసీ ఏదో వస్తుంది. అందువల్ల అంటే ఈ విషయాల్లోనా, ఈ విషయాల్లో ఇప్పుడు కేంద్రం ఏమిస్తుందంటే సాధారణంగా ప్రతి స్టేట్కి ఆయన చెప్పినట్టు మనం ట్యాక్సెస్ కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ వగైరా, కార్పొరేట్ ట్యాక్స్, అందులో షేర్ వస్తుంది. తర్వాత కొన్ని గ్రాంట్స్ ఉంటాయి, ఇవి ప్రతి స్టేట్కి వెళ్ళేవే. ఆ ఫిగర్ నేను చెప్పలేను. కాకపోతే నేనేం ఫిగర్ చెప్పగలనంటే మీకు మనకు ప్రామిస్ చేసినాయి, ఇందులో ఈ యాక్ట్లో ప్రామిస్ చేసినాయి, అందులో ఎంత ఇవ్వాలా ఎంత ఇచ్చారో అది మనకు చెప్పగలను. ఎంత ఇచ్చారంటే స్టేట్మెంట్ మీకు ఇస్తాను నేను, అందులో పెట్టారా? రైట్, మీరు కొంచెం యాడ్ చేసుకోండి. 3 ఫిగర్స్ 4118 రెవెన్యూ డెఫిసిట్కి ఇచ్చారు. ఇచ్చింది కానీ ఇవ్వబోయేది కానీ వాళ్ళు ఒప్పుకున్నారు ఇంత ఇస్తామని. 4118 బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఇచ్చింది, ఈ సంవత్సరం ఇవ్వబోయేది 2110. ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇచ్చింది 853. ఇచ్చింది ఇవ్వబోయేది కూడా, ఇచ్చింది ఇవ్వబోయేది ఈ 3 కలపండి, 6, 7, 7,000 సంథింగ్, 7,000 చిల్లర అంతే. క్యాపిటల్కి కొంత ఇచ్చారు. క్యాపిటల్కి 3,500 crores ఇస్తామన్నారు. ఇస్తామని 1,000 కోట్లు 1,050 కోట్లు ఇచ్చారు ఇంతవరకు. అదే 1,050 క్యాపిటల్కి. అది నేను ప్రత్యేకమైన సందర్భం చెప్తాను, కమిటీకి సంబంధించింది కాబట్టి ఇది నేను దట్స్ ఎ పొలిటికల్ యాక్షన్, అది ఇంకొక సందర్భంలో చెప్తాను. ఇది రెలవెంట్ కాకపోయినప్పటికీ మీరు అన్నదేంటి, నేను మీ పార్ట్నర్ అదే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మా ఇదే కదా, ఓకే, మద్దతు పార్ట్నర్షిప్ ఏదో అంటారు కదా, ఓకే, అది మీరు కదా మా అన్న మాటనే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రజల పార్ట్నర్ని, ప్రజలకు మేలు జరగాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీకి బీజేపీకి పార్ట్నర్షిప్ చేశాను, ప్రజలకు మేలు జరగటానికి. సో ఫండమెంటల్లీ నేను ప్రజలకి భాగస్వామిని, పీపుల్స్ పార్ట్నర్. ఇది అలాగే నేను మొన్న చెప్పింది నో కాన్ఫిడెన్స్ మోషన్ వీటి మీద మాట్లాడింది 5వ తారీఖు కానీ పెడితే, దానికి కారణం కూడా చెప్తాను. ఏదన్నా నాకు సందేహాలు వస్తే పక్కన వనవల్లి గారు ఉన్నారు, వారు కూడా చెప్తారు. అంటే 5వ తారీఖు కానీ పెట్టగలిగితే సఫిషియంట్ టైం ఉంటుందని, 10 to 15 days, అంటే మినిమం 10 days టైం లోపల వాళ్ళు చేయాలి. ఒకవేళ 21వ తారీఖు కానీ పెడితే దాని ఇంటెండెడ్ ఏదైతే మీరు ఆశించి పెడుతున్నారో అదైతే ఆ ప్రయోజనం నెరవేరదు. అలాగే మొన్న కూడా అన్నది ఏంటంటే మీ తెలుగుదేశం పార్టీని
మీరు మాట్లాడండి అంటే ఒకళ్ళు తెలుగుదేశంతో పార్టీ మాట్లాడటం కాదు, వాళ్ళు చేసి తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే అది వాళ్ళు సపోర్ట్ చేసి తీరాలి. వాళ్ళకి వేరే దారి లేదు, నేను చెప్పినా చెప్పకపోయినా. ఎందుకంటే అది ప్రజలకి వాళ్ళు ఇచ్చిన ఒక నైతికమైన వాళ్ళు నిలబడి తీరాలి. నేను చెప్పక్కర్లేదు, అది వాళ్ళు తెలుగుదేశం పార్టీ నిలబడి తీరాల్సిన అవసరం ఉంది. ఒక పవన్ కళ్యాణ్ గురించి కాదు, ఇంకోళ్ళ గురించి కాదు, ప్రజల కోసం. ఏ ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకొని అధికారంలో కూర్చోబెట్టారు వాళ్ళ కోసం. ఒకవేళ ఇద్దరు ఒకటే లైన్ ఆఫ్ థింకింగ్లో ఉండి మేము ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు నిలబడినప్పుడు మేము ఇది పెడుతున్నాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా వాళ్ళు స్పందించి తీరాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలా అయినా కానీ స్టిల్ అది పాతికే అవుతాయి. ఖచ్చితంగా వేరే వాళ్ళ అవసరం ఉంటుంది. అసలు ముందు ఇవన్నీ జరగాలంటే వీళ్ళు పెట్టాలి కదా. 21 పెడితే దాని ప్రయోజనం ఖచ్చితంగా నెరవేరదు. ఎందుకంటే అది మీరు డైల్యూట్ చేసే ప్రాసెస్ అనే అందరికీ ఉంది తప్ప. నేను మొన్న మాట్లాడాను కొంతమంది కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే దాని మీద ఇంకా స్పష్టమైన అవగాహన నాకు తెలిసి ఉండవాలి గారు ఇవ్వగలరు. అది ఇప్పుడు పెడితే కరెక్ట్ అనేది. ఒకసారి పెడితే మీరు హైపోథెటికల్గా వద్దు, పెడుతున్నాం అప్పుడు చెప్పండి. హైపోథెటికల్గా వద్దు, పెడితే అది వద్దు. పెడితే మీరు అనుకోవడం కదా, వాళ్ళు పెట్టాలి. అలా చెప్పట్లేదు. ముందు వాళ్ళు మేము అడిగింది 5వ తారీఖు. మీరు చెప్పండి, ఉండాలి గారు మాట్లాడి. సార్ ఆయన మీరు అడిగారు అది కొంచెం మోడిఫై చేయండి. పోలవరంకి వాళ్ళు 4,932 కోట్లు రిలీజ్ చేశారు. అది మర్చిపోయాను నేను, పోలవరం ఎక్కువ డిస్కషన్ జరగలేదు కాబట్టి. 4,932 కోట్లు, ఆ 7,000 చిల్లరకి ఇది యాడ్ చేయాలి. అయితే ఇంకా ఇవ్వవలసింది పోలవరంలో మనం ఖర్చు పెట్టింది, ఇంతవరకు ఖర్చు పెట్టింది దాంట్లో ఇంకా ఇవ్వవలసింది 2,985 కోట్లు, 86 అనుకోండి. 2,986 కోట్లు ఖర్చు పెట్టింది ఇంకా రీఇంబర్స్ చేయాలి. ఇంకా బిల్ అది కలిసి 7 ప్లస్ 5 రెండో ప్రశ్న చెప్పండి. నాకే 4 ఏళ్ళు ఎందుకు పట్టింది? మేము ఎప్పుడు నుంచి కాదండి, నేను ఎప్పుడు కాకినాడ నుంచి చేస్తానే ఉన్నాను కదా. అరే ఏది ఒత్తిడి ఎలా తేయగలను? నేను పార్లమెంట్కి వెళ్ళగలనా, లేదంటే అసెంబ్లీకి వెళ్ళగలను? రాణిస్తారా? మా ఉద్యమం అంటే ఎలా ఆ ప్రయత్నమే జరిగేది. నాలుగు సంవత్సరాలు సైలెంట్గా లేని మీరు నిర్ణయించుకుంటే కుదరదు. హైపోథెటికల్ ప్రశ్నలు సార్ జరిగే. భవిష్యత్ కార్యాచరణ ఇది కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఇది వాళ్ళు సంబంధం లేదు, పెద్దలు వీళ్ళందరూ. ఇది నేను ప్రత్యేకమైన కొద్ది రోజులు తెలియజేస్తాను. ఈరోజు ఓన్లీ కమిటీ పెద్దలందరినీ కూర్చొని ఏమేమి వచ్చినాయి దాని మీద మాట్లాడుతాం కాదు. 2-3 ఎందుకు అడిగానంటే మీరు మోర్ రెలవెంట్ కాబట్టి. దీని నుంచి ఏం వచ్చిందంటే దట్ ఇస్ ఎ పొలిటికల్ యాక్షన్. అది మిగతా పార్టీలతో మాట్లాడాల్సి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు కూర్చొని ఒక. అలాగే రేపొద్దున పార్లమెంటరీ సెషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని చూసి స్పందించి దాని మీద యాక్షన్ ఏం తీసుకోవాలని ఆలోచిస్తాను. ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పద్మనాభయ్య గారు వచ్చి తయారు చేశారు. వాళ్ళకి చంద్రశేఖర్ గారు, ఐవైఆర్ గారు సహకరించారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఫ్యాక్ట్స్ మీద ఇది అని చెప్పి ఒకటి ప్రజెంట్ చేశారు. పోలవరంలో అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఉన్నాయని నేను అనేక సార్లు చెప్పాను. ఈ వేదిక మీద మళ్ళీ చెప్పవసరం లేదు.
ఎందుకంటే దాంట్లో వీళ్ళకి ఐక్యభావం అవ్వకపోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంగా వచ్చింది ఈ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఈ ఏకాభిప్రాయం రావడానికి ఐఏఎస్ వాళ్ళతో కూర్చుని బుర్ర వేడెక్కిపోయింది, చెత్తకొట్టు వదిలేశారు. వాళ్ళు అంత చేసి మొత్తానికి ఏదో ఆకొచ్చి ఒకటి పట్టుకుని అందరికీ ఏకాభిప్రాయం వచ్చి తీసుకొచ్చాం. ఇందులో నా పాత్ర ఏంటంటే చెత్తకొట్టింగ్ చేసుకోవడం. పోలవరం మీద కూడా దీంట్లో ఉంది. పోలవరం దీంట్లో అది లేకుండా లేదు. పోలవరం క్లియర్గా ఏం చెప్తామంటే కేంద్రం దీన్ని పూర్తి చేసి మాకు అప్పచెప్పాలని పెట్టాం. చాలా క్లారిటీగానే ఉంది. మీకు రిపోర్ట్ అన్నీ ఇస్తారు కదా. ఇంకా మనం అనుకున్నాం ఇప్పుడు అండర్ హ్యాండ్, అది మనం అనుకున్నాం. ఇక్కడ ఎందుకు అలా కాదండి. ఫ్యాక్ట్ బైండింగ్ కమిటీ, అవునా? ఈ కరప్షన్ ఛార్జెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ స్టేట్ చెప్పిన దానికి సెంట్రల్ చెప్పిన దానికి వచ్చిన డిఫరెన్స్కి ఏంటి అసలు ఏం జరుగుతుంది అని ఫ్యాక్ట్ బైండింగ్ కమిటీ. ఈ ఫ్యాక్ట్ బైండింగ్ కమిటీలో నాకు అర్థమైంది ఏంటంటే, నాకు చిన్నప్పుడు తోటి గుర్తొచ్చింది. మావాడు ఒకడు 1000 రూపాయలు అడగడానికి ఫండ్ దగ్గరికి వెళ్తానట్టు. సరే ఫండ్ దగ్గరికి వెళ్ళావు కదా, 1000 రూపాయల విషయం ఏమైంది అంటే సగం పని అయింది అన్నాడు. అంటే 500 ఇచ్చాడు అనుకున్నాం. కాదు, అడగటం అయింది. ఇంకా అతను సమాధానం చెప్పలేదు. ఇప్పుడు కేంద్రం రాష్ట్రం అలా నడుస్తున్నాయి. రాష్ట్రం అన్నీ చెప్తున్నారు, మేము అడుగుతున్నాం, 29 సార్లు వెళ్ళాం, ఇన్ని సార్లు అడిగాం. వాళ్ళు ఏమన్నారన్నది ఇప్పటికీ తెలియదు. ఎలా పెట్టారు? పెయిడ్ ఆర్ ప్రామిస్డ్ టు పే. అదే వచ్చింది మాకు ఇన్ఫర్మేషన్. అంటే పే చేశారు లేదో కూడా తెలీదు. ప్రామిస్ అన్నా చేశారు, డబ్బు వచ్చిందో రాదో తెలీదు, వస్తుందో రాదో తెలీదు. అనేక ఉద్యమాలు మీరు చూశారు, నేను చూశాను. కానీ ఏదైనా ఒక కోరిక కోరి ఆ కోరికని మీరు అంగీకరించాలని ఉద్యమం చేస్తాం. ప్రభుత్వం అంగీకరించామని చెప్తారు, అక్కడతో ఉద్యమం అయిపోతుంది. కానీ ఇక్కడ అవ్వలా. అంగీకరించామని చెప్పింది అమలు చేయాలి అని ఉద్యమం ఇది. ఇది ఎక్కడ చూడలేదు మనం. యాక్ట్ అంటూ చేశాక ఆటోమేటిక్గా యాక్ట్ వచ్చి దాన్ని పెడతారు, అమలు చేస్తారు అనుకుంటాం. ఏం లేదు, పక్కన పారేశారు. ఏంటంటే అక్కడ ప్రభుత్వంలో ఈయన ఉన్నారు, ఇక్కడ ప్రభుత్వంలో ఆయన ఉన్నారు. ఈ పరిస్థితిలో ఎవడు ఏం చేయగలడు? ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం. ఎందుకంటే మన ఈ కమిటీ ఏర్పడే నాటికి పరిస్థితి ఏంటంటే, రోజు టీవీ ఛానల్లో చూస్తే మిత్రపక్షాలు రెండు చెత్త కొట్టేసుకుంటున్నాయి. అసలు అపోజిషన్ వాళ్ళు అవసరమే లేకుండా తన్నేసుకుంటున్నారు. వాళ్ళు ఏమో లక్షల కోట్లు ఇచ్చామంటారు, వీళ్ళేమో ఏమీ ఇవ్వలేదంటారు. ఏంటో తెలుసుకోవాలంటే ఎవర్రా చెప్పేదంటే, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వీళ్ళు ఐఏఎస్లు సీనియర్ మోస్ట్ పద్మభూషణ్ మేఘాలయ వెళ్ళి ఈయనే సెట్ చేసుకొచ్చారు నాగాలాండ్ని. దేశంలో నుంచి పోతుంది అనుకుంటా. ఇందులో అన్ని పార్టీల వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన అసలు ఒప్పుకుంటారా అని నాకు అనుమానం వచ్చింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారన్నారో కరెక్ట్గా ఇంక ఈ రిపోర్ట్ని ఎవడో కూడా ఏమంటానికి లేదు. ఐవైఆర్ కృష్ణారావు ఆయన మొన్న చీఫ్ సెక్రటరీ చేసిన మనిషి. ఆయనకేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మంచి సంబంధాలు లేవు. లేకపోయినా కమిటీలో ఉన్నాడు. అంటే ఆ కమిటీ రిపోర్ట్ బ్రహ్మాండంగా వచ్చి ఉండాలి ఇది. ఎందుకంటే ఎవరు కూడా పొలిటికల్ బయాస్ తోటి లేరు ఆ కమిటీలో. సో ఆ రిపోర్ట్ని వేళ ప్రజెంట్ చేయడానికి పెట్టారు. ఇది ప్రజల ముందు ఉంచుతూ ఒక లెటర్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ తోటి ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ని ప్రధానమంత్రికి పంపుతున్నారు. ప్రధానమంత్రికి ఆ లెటర్ పంపి అది లెటర్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. ఏమండి? ఒకదాని తర్వాత ఒకటి అడుగు. ఇదే నాకు అది కాదు. ఇప్పుడు మన ఇద్దరం ఒక గంట సేపు ఆడుకున్నాం ఇది అయ్యాక. మనం బయట తెలుసుకున్నాం ఇది అయ్యాక. అదే ఒక దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, ఇక్కడ అక్కడ ఉన్న ప్రభుత్వాలు బీజేపీ టీడీపీల ప్రభుత్వాలే, రెండు కలిపే చేస్తున్నటువంటి ప్రభుత్వాలు. చేస్తూ ఏంటి మనకి కర్మ పట్టింది అని ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. మీరు మళ్ళీ నాతో కూడా చెప్పేస్తాను. ఈ రెండింటిని వేరుగా చూడలేదు. కేంద్రం రాష్ట్రం కలిపి ముంచేసే అన్నది నా పర్సనల్ భావన. ఇందులో పెట్టడానికి బాగుండదు. దానికి ఇంగ్లీష్ ఎలా రాయాలో మీరు వాళ్ళకి తెలిసి పెట్టలేదు అనుకుంటున్నారు. కానీ గ్యారంటీగా ముంచేసే, అందులో అనుమానం లేదు.
స్టేషన్ బోర్డర్ తర్వాత economic viability. That is the reason. You mean to say that state should not ask for such like that is your personal opinion. Okay, this is incidental, supplemental and consequential. Don't forget about Act 3, Article 3 says that whatever decision is taken under Article 3, ఏవి అసలు లెక్కలేదు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయలేదు, ఏది చెప్తే చేసి తీరాలంటే దాంతో ఇచ్చి తీరాలి. అందుకు నేను కదా అయిపోయింది. No, I understood. What we are saying, we need not have to go so deep into that. Economic viability is one of the clauses that is specifically mentioned. And Article 3 says don't go into constitution, don't go to anything. Under Article 3, whatever decision is taken, it is incidental, supplemental and consequential. That's it. Can I answer that? ఇంకొద్ది సార్ ఆన్సర్ అతను పన్నెండు బాబు సాగొట్టేస్తాడు. వద్దు అతను జోలికి వెళ్ళదు. మీరు చెప్పండి. రేపు దాకా ఇదే జరుగుతుంది. అలాగే ఓకే I'll sum it up. ఇది చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాను కదా. బేసిక్ ఇది వాట్ వీ ఫౌండ్ అవుట్ ఉన్న ఎగ్జిస్టింగ్ డేటా మీద తీసుకొచ్చింది. ఇది ఎక్స్పర్ట్స్, ఇది కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ చేయడానికి, మీరు కోడిగుడ్డు మీద ఈకలు వేయడానికి, ఇది వెటకారాలు చేయడానికో సరదాలు చేయడానికో కాదు. ఇది కొన్ని కోట్ల మంది యువత జీవితాలు రోడ్ల మీద పడుతున్నప్పుడు, కోట్ల మంది జీవితాలు ఇబ్బంది గురవుతున్నప్పుడు దాని గురించి ఒక ప్రయత్నం. దీన్ని దయచేసి ఏ ఒక్క పార్టీ కానీ ఏ ఒక్కరు కానీ దీన్ని అపహాస్యం చేయకండి. మీకు ఇష్టం లేకపోతే పర్లేదు, కానీ మా ప్రయత్నాన్ని దయచేసి అపహాస్యం చేయకండి. ఇది నన్నంటే నాకేం బాధ కలదు, కానీ ఈ ప్రయత్నం వెనక ఆలోచన ఏంటంటే చాలా అన్యాయంగా చేసిన దానికి ఇన్ని వైరుధ్యాలు ఉన్న ప్రకటనల మధ్యలో ఎంతో కొంత క్లారిటీ రావాలి. మీరు అంటుంది కోడిగుండు మీద లెక్కలు ఈగలు బిగుతున్నారంటే లెక్కలే కదా ఉన్నాయి అక్కడ. ఆ లెక్కలు సరిగ్గా లేవనే కదా మాట్లాడుతుంది. నేను ఐఏఎస్ని కాదు, బట్ నేనేం ఇనిషియేట్ చేశాను, చాలా పెద్ద వ్యక్తుల్ని, చీఫ్ సెక్రటరీ. ఈ రాష్ట్రం ఉమ్మడి రాజధానిగా ఉన్నదాన్ని అమరావతికి షిఫ్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని భుజస్కంధాలపైన వేసుకొని ఆ బాధ్యతని క్యాపిటల్ షిఫ్ట్ చేసిన వ్యక్తి ఉన్నారు ఇక్కడ, చీఫ్ సెక్రటరీగా, ఎక్స్ చీఫ్ సెక్రటరీ. ఈయన యూనియన్ హోమ్ సెక్రటరీ పద్మనాభయ్య గారు. మీరు దయచేసి దీన్ని ఇదేదో మీరు సరదాగా కూర్చోబెట్టి ఇది పొలిటికల్ మైలేజ్గా కాదు. దయచేసి దీన్ని మీరు అపహాస్యం చేసే ప్రయత్నం ఎవరికైనా ఉంటే దయచేసి అది ఆ ఉద్దేశంతో చూడకండి ప్లీజ్. దిస్ మై రిక్వెస్ట్ టు యూ ప్లీజ్. సార్ కరెక్టే సార్, వినండి. లాజికల్ కన్క్లూజన్ అంటానికి ఇది ఫ్యాక్ట్, ఇది మేము గ్రహించిన విషయాలు ఇవి, చూపించిన విషయాలు ఇవి. దీని మీద ఆ రోజు కూడా ఏముందంటే దట్ ఇట్ బి ద పొలిటికల్ యాక్షన్. ఆ పొలిటికల్ యాక్షన్ పద్మనాభయ్య గారికి కానీ, కృష్ణారావు గారికి కానీ, వీరికి కానీ, అక్కడ తోట గారికి కానీ సంబంధం లేదు. నాకు ఉంది, అది నేను ఎప్పుడు చెప్తాను, ఈ కమిటీలో చెప్పను. దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుందని నేను మీకు తెలియజేస్తాను. వెంటనే కూర్చోబెట్టి దీనికి ఈ రోజున అది నాకు సరైన వేదిక కాదు. అది నాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి దయచేసి. మీకు ఒకసారి అంటే ఈ ప్రశ్న నాకు ఎందుకంటే మేము 2009 మా లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విసిగిపోయాం కదా, ఈ రాజీనామాలు చేస్తాం, వాళ్ళేమో ఎట్లాగో తీసుకోరు, వాళ్ళు ఎలాగ మేము యాక్సెప్ట్ చేయరు స్పీకరు. నా ప్రయోజనం ఏంటి? ఇప్పుడు అవిశ్వాస తీర్మానం వల్ల ఏదో గొప్ప జరిగిపోద్దని కాదు, దేశం దృష్టిలో పడి ఒక చర్చ జరుగుద్ది. అన్యాయానికి గురవుతున్న ప్రజలకి ఎంతో కొంత న్యాయం జరిగే ఒక ఆలోచన విధానం ఆ దిశగా అడుగులేస్తారు అన్న బాధతోటి ఆ మాట అన్న తప్ప అవిశ్వాస తీర్మానం వల్ల ఏదో పడిపోద్ది అనే ఉద్దేశం కాదు. 25 మంది రావాలంటే వీళ్ళు చిత్తశుద్ధిగా ఉండాలి. ఇది ఆటలాడి పొలిటికల్ గేమ్స్ కాదు. ఎయిదర్ వైఎస్ఆర్సీపీ ఆర్ టీడీపీ ఆర్ ఎనీవన్, నాతో సహా
ఇది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న విషయాలు సార్ ఇవి. ఈ రాజీనామాలు ఇవన్నీ సరదాలు కాదు. ఇట్స్ నాట్ ఫర్ పొలిటికల్ యాక్షన్. ఇది మీరు కూర్చోబెట్టి సరదాలు చేయడానికి కాదు. ఇది కడుపు మంట, ఆవేదన, ఆక్రోశం. ఆడుకున్నారు జీవితాలతోటి, ఆడుకున్నారు. ఎంతమంది అవమానాలు పడ్డారు, ఎంతమంది చెయ్యని తప్పుకి, చెయ్యని నేరానికి ఎంతమంది, కోట్ల మంది ప్రజలు. దీనికి ఎవరు దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇది ఎయిదర్ తెలుగుదేశం పార్టీ ఆర్ వైఎస్ఆర్సీపీ నిజంగా చెయ్యాలి, రాజీనామాలు చేయండి, దాన్ని నేను మద్దతుగా ఉంటాను, రోడ్ల మీదకి వస్తాను. నేను చెప్పాను మొన్న కూడా, ఇది సరదాగా చెప్పట్లేదు, చాలా బాధతోటి, చాలా ఆవేదనతోటి. ఎందుకంటే దెబ్బ తిని ఉన్న ప్రజలు తెలుసు ఎంత బాధలు ఉంటాయి. అందుకని దయచేసి దీన్ని మీరు మేము కోరుకునే ప్రతి ఒక్కరిని దీన్ని ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తాలూకు ఉద్దేశం ఏంటంటే ఈ తప్పులు జరుగుతున్నాయి, ఇది మేము గ్రహించాం, దయచేసి దీన్ని తీసుకెళ్ళండి. అలాగే కన్క్లూడ్ చేయడానికి పొలిటికల్ యాక్షన్, లెట్ మీ సిట్ విత్ సిపిఎం, లెట్ మీ సిట్ విత్ సిపిఐ, మిగతా పార్టీలు ఎవరు వస్తారో చూస్తాం. ఈవెన్ ఐల్ గో టు వైఎస్ఆర్సీపీ, ఈవెన్ ఐల్ గో టు టీడీపీ, లెట్ మీ సీ. నేను మాట్లాడతాను వెళ్ళి. వాళ్ళు మాట్లాడడానికి అఖిలపక్షం పిలవాలి అంటారు. అఖిలపక్షం పిలవాలంటే స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని తీరాలి. తీసుకున్న తర్వాత దాంట్లో జనసేన పార్టీ పోటీ చేయలేదుగా, అది పార్టీ కాదు అంటే మరి అలాంటప్పుడు నా మద్దతు ఎందుకు తీసుకున్నారు? అందుకని దానికి అఖిల సంఘాలని పేరు పెడదామా? దానికోసం అలా చేయకుండా ఏదో ఒకటి వారిని పిలవండి, నిజంగా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం పనిచేస్తున్న సంఘాలని పిలవండి, దానికోసం బాగు చేస్తున్న ఉన్న మిగతా రాజకీయ పార్టీలను పిలవండి. లెట్ దెమ్ గివ్ ఎ క్లారిటీ, ఒక స్పష్టత ఇచ్చి తీరమని చెప్పండి. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సింది రేపు 5వ తారీఖు ఏదన్నా కానీ. ఇది కొన్ని కోట్ల మంది ప్రజల తాలూకు భవిష్యత్తు ఆడుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ లాగా పోయినసారి జరిగినట్టే తప్పులు జరిగితే మటుకు ఈసారి ప్రజలు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు, ఖచ్చితంగా. ఇది ఎవ్వరు బాధ్యతారాహిత్యంగా ఎవరు ఉన్నా కానీ ఈసారి కడుపు మండి కాళ్ళు ఈసారి. ఇంకా ఎవరు వేషాలు కానీ డ్రామాలు కానీ వేయటానికి కొద్ది చేస్తే మీరు సిన్సియర్గా చేయండి, లేదంటే కేంద్ర ప్రభుత్వం మా వల్ల కాదు మేము చేద్దాం, అది చూద్దాం. ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ కానీ అసెంబ్లీ ఇప్పుడున్న చట్టసభలు కానీ పని చేయనప్పుడు దెన్ లీవ్ ఇట్ టు పీపుల్స్ మూవ్మెంట్. అది ప్రజల్లో ఉద్యమాలు వస్తే ఆ ఉద్యమాలు అది కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎలా చేస్తే అప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ, జై హింద్. We made our point. ఏది రిపోర్ట్? ఈ రిపోర్ట్ మీ చేతికి వస్తుంది కాబట్టి వన్ పాయింట్ ఐ వాంట్ టు క్లారిఫై. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తప్పని ఎప్పుడు అనలేదు మేము. స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ పంపించలేదు గవర్నమెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ రీజియన్ గురించి ప్రాపర్ అకౌంట్స్ లేవు ఇంతవరకు, ఎంత ఖర్చు అయింది వగైరా. అలాగా మెనీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఆర్ నాట్ గాన్. అలాగే ఈ రిపోర్ట్ని కూడా ఇది ఖచ్చితంగా ప్రధానమంత్రి గారికి మేము పంపిస్తాం కమిటీ తరఫున. అది 14 గారి తరఫున మేమందరం సంతకాలు చేసి వారు దీన్ని లీడ్ చేశారు కాబట్టి. అలాగే గోపాల్ గౌడ గారి ఇది తీసుకొని వారికి పిఎంఓ గారి ఆఫీస్ పంపిస్తాం. ఎందుకంటే ఇది ఈ దేశానికి సంబంధించిన సమస్య. ఎందుకంటే పార్లమెంట్లో మాట ఇచ్చిన తర్వాత ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఇందాక మీరు అన్న మాటకి సార్, ఫణిగా, మీ పేరు ఫణి గారు కదా, మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా ఏ స్టేటస్ మీద మీరు ఇచ్చారని. అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ విచ్ వే ఇట్ అట్రాక్ట్స్ ఆంధ్రప్రదేశ్ కదా, అదే కదా మీరు అడుగుతుంది. ఓకే 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 ఓ వర్తిస్తుందని చెప్పడానికి. ఓకే ఓకే కొంచెం అలా ఉంటుంది, డిఫరెంట్ వేలో అడిగారా? ఓకే లేదు సార్, ఇలా పట్టుకుంటే వాళ్ళు ఫోటో తీసుకుంటారు. ఫోటో ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామచంద్ర, నువ్వు రా చెప్తాను. అది పేరు రామచంద్ర. రామచంద్ర ఏదో రామచంద్ర.